これがラストプレーか。ビッグチャンス。いや、俺がいる。హలో గాయస్, వెల్కమ్ టు ద క్లాస్. బ్లూ లాక్ మంగా ఎక్స్ప్లెనేషన్ కి స్వాగతం. ముందు వీడియోలో ఈసీఐ కైజర్ ని డిఫీట్ చేయడానికి ఏదో ఒక వెపన్ ని డెవలప్ చేసుకోవడానికి కునిగామి దగ్గరికి వెళ్ళడం చూసాము. ఇక ఆ వెపన్ అండ్ అబిలిటీస్ తో నెక్స్ట్ మ్యాచ్ లో కైజర్ ని బీట్ చేస్తాడా లేదా అని ఈ వీడియోలో తెలుసుకుందాము. కానీ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక బ్లూ లాక్ లో నెక్స్ట్ మ్యాచ్ ని చూడడానికి ఆడియన్స్ అందరూ చాలా ఎక్సైటింగ్ గా ఉండడం చూస్తాము. ఇక నోవా వచ్చి స్టార్టింగ్ అయినప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తాడు. వాళ్ళ 2 డిఫెండర్స్ వచ్చి మెన్షా అండ్ బ్రిన్ స్టాక్. రైట్ వింగ్ లో వచ్చి కొరోనా, లెఫ్ట్ వింగ్ లో వచ్చి యూకెమియా, మిడిల్ ఫీల్డర్ వచ్చి రైచి, సెంటర్ ఫీల్డర్ వచ్చి అలెక్సిస్, లెఫ్ట్ మిడిల్ ఫీల్డర్ వచ్చి గ్రిమ్, రైట్ మిడిల్ ఫీల్డర్ వచ్చి ఈసాగి, రైట్ స్ట్రైకర్ వచ్చి కోనిగామి అండ్ లెఫ్ట్ స్ట్రైకర్ వచ్చి కైజర్. ఇది వాళ్ళ టీము. ఇక నోవా టీం మెంబర్స్ తో మన అపోనెంట్స్ వచ్చి ఊబర్స్. వాళ్ళ టీం ఫిలాసఫీ వచ్చి ఇంటెలిజెన్స్ అండ్ టాక్టిక్స్. అయితే మన ఆఫెన్స్ వచ్చి ఈసీ అండ్ కైజర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అయితే వాళ్ళ ఇద్దరిని కంటిన్యూగా క్రష్ చేయడానికి వస్తారు. ఎవరైతే వాళ్ళని డిఫీట్ చేస్తారో వాళ్ళు ఈ టీం కి న్యూ కింగ్ అవుతారని చెప్తే రైచీని సెలెక్ట్ చేసినప్పటి నుంచి చాలా ఎక్సైటింగ్ గా ఉంటాడు. ఇప్పుడు కూడా చాలా ఫైర్డ్ అప్ అయి ఉంటాడు. నెక్స్ట్ నోవా కైజర్ తో మ్యాచ్ లో ఈసగితో ఫైట్ చేయకుండా గేమ్ ని ఆడు. అలాంటి గేమ్ ని నేను ఎంకరేజ్ చేయనని చెప్తాడు. అలాగే ఈసగితో నువ్వు స్ట్రైకర్ వే అయితే గోల్ చేసి ప్రూవ్ చేయమని చెప్తాడు. ఇక అందరూ గ్రౌండ్ లోకి వెళ్తారు. అక్కడ ఆల్రెడీ ఊబర్స్ రెడీగా ఉంటారు. ఇక ఐకు, నీకో అలాగే ఆర్యు ఈసగిని పిలుస్తారు. అలాగే U20 ప్లేయర్స్ ఎండో కూడా పలకరిస్తే అయితే రైచికి వచ్చి అతను ఎవరో గుర్తుపట్టలేక అతను ఎవరని అడుగుతాడు. అప్పుడే బారో ఈసగి హెడ్ ని తన హెడ్ తో హిట్ చేసి నేను నిన్ను మిస్ అయ్యాను, ఈ రోజు నేను నిన్ను బీట్ చేస్తానని చెప్తాడు. అప్పుడు ఈసీ వచ్చి తన హెడ్ తో హిట్ చేసినందుకు ఫైట్ చేసుకుంటూ నీ హెయిర్ కి కలర్ వేసుకోవాల్సింది, చూడలేక చచ్చిపోతున్నావు అని చెప్తే 100 మిలియన్ నేను వచ్చినందుకు ఆనర్ గా ఉండాలని రెడ్ కలర్ ని వేసుకున్నా. కానీ అమౌంట్ వచ్చి జస్ట్ 50 మిలియన్ మాత్రమే, నాది వచ్చి దానికి డబల్ ఉందని తనని తక్కువ అంచనా వేసి మాట్లాడతాడు. ఇక ఊబర్ ప్లేయర్స్ వచ్చి దానికి రీజన్ వచ్చి మేమే అని చెప్పి బారోని ఒక ఆట ఆడుకుంటారు. అలా సిల్లీగా వాళ్ళు గొడవ పడతారు. నెక్స్ట్ ఐకు ఈసగితో ఓవర్స్ అనే మేము బ్లూ లాక్ సింహాసనాన్ని స్టీల్ చేస్తామని చెప్తాడు. ఇంకో పక్క ఫుట్బాల్ టీం మేనేజర్ ఈగో దగ్గరికి వచ్చి నేను నిన్ను తప్పుగా అనుకున్నాను, కానీ టీవీ బ్లూ లాక్ నుంచి చాలా మనీ వస్తుంది. అయితే కొన్ని కీ చైన్స్ ని చూపించి ఇవి బ్లూ లాక్ టీవీలో నుంచి సెల్ చేయమని చెప్తే దాన్ని రిజెక్ట్ చేసి దానికోసమే నాతో మాట్లాడడానికి వచ్చావా, నేను చాలా బిజీగా ఉన్నాను, మాట్లాడేదే అయిపోయి ఉంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. ఇక ఫుట్బాల్ లో మనీ వస్తుందని ఏమీ మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక నియో ఈగోయిస్ట్ లీగ్ లో 5th మ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. కైజర్ అండ్ అలెక్సిస్ పాస్ చేసుకుంటూ డిఫెండర్ ని క్రాస్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే కైజర్ ముందర 2 డిఫెండర్స్ ఉంటారు. ఇక కైజర్ బాల్ ని పాస్ చేస్తే అలెక్సిస్ తీసుకోకుండా వదిలేస్తాడు. అప్పుడు అది గ్రిమ్ దగ్గరికి వెళ్తుంది. చూస్తుంటే ఇక్కడ వాళ్ళ ప్యాటర్న్స్ ని చేంజ్ చేసినట్టు ఉన్నారు. నార్మల్ గా అలెక్సిస్ అండ్ కైజర్ మాత్రమే 1-2 పాస్ టెక్నిక్ ని యూజ్ చేసుకుని కైజర్ గోల్ చేసేవాడు. ఇప్పుడు ప్యాటర్న్స్ చేంజ్ అయిపోయింది. ఇక కైజర్ అండ్ అలెక్సిస్ వచ్చి డిఫెండర్ ని క్రాస్ చేసి గోల్ బాక్స్ లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ గ్రిమ్ వచ్చి అలెక్సిస్ కి పాస్ చేస్తాడని డిఫెండర్స్ అందరూ అతన్ని ఫాలో చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కైజర్ కి పాస్ చేస్తాడు. అయితే దాన్ని నికో అనలైజ్ చేసి కైజర్ ని స్టాప్ చేయడానికి వస్తాడు. కానీ స్టాప్ చేయలేకపోతాడు. అప్పుడే పర్ఫెక్ట్ టైంలో డాన్ లోరెన్జో వచ్చి ఆ పాస్ ని తీసుకుంటాడు. ఇక్కడ ఫస్ట్ టైం లోరెన్జో ని చూసినప్పుడు చాలా ఫన్నీగా అనిపించింది. సేమ్ నిప్పుకోడిలాగా ఉన్నాడు కదా. ఇక్కడ లోరెన్జో వచ్చి కైజర్ సర్ప్రైజ్ అటాక్ ని రీచ్ చేయడమే కాదు తన ఫిజికల్ అబిలిటీస్ తో ఇన్స్టాంట్ గా స్టాప్ చేయడం చూసి ఈసీ షాక్ అయ్యి వరల్డ్లోనే బెస్ట్ U20 సెంటర్ బ్యాక్ ప్లేయర్ అయిన లోరెన్జో డిఫెండర్స్ పవర్స్ ఇదే అని షాక్ అవుతాడు. నెక్స్ట్ కైజర్ లోరెన్జోతో స్మైల్ చేయడం ఆపి నీ బంగారు పళ్ళని చూడలేకపోతున్నామని అంటే నీ వర్త్ వచ్చి 300 మిలియన్ కదా, నేను నిన్ను డిఫీట్ చేస్తే
నా వర్త్ నీకన్నా ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుందని చెప్తే నువ్వు ఎప్పుడు పీపుల్స్ ని మనీగానే చూస్తావా? అవును, మనీతో కొనలేనిది ఈ వరల్డ్లోనే ఏం లేదు, నేను చెప్పింది నిజమే కదా అని అతనికి అక్కడ ఉన్న ప్లేయర్స్ నేమ్స్ తెలియదు, జస్ట్ వాళ్ళ అమౌంట్స్ మాత్రమే తెలుసు. అలాగే వాళ్ళని అమౌంట్స్ తోనే పిలుస్తాడు. ఇక బాల్ ని తీసుకొని కొనిగామి నుంచి ఎస్కేప్ అయ్యి ముందుకు వెళ్తాడు. అప్పుడే రైచి వచ్చి తనని స్టాప్ చేయడానికి వస్తాడు. ఇక లోరెన్జో వచ్చి తన బాడీని చాలా క్రేజీగా మూవ్ చేస్తాడు. అలాగే తన బాడీని చూడండి, చాలా లూజ్ గా ఉంటుంది, సేమ్ జాంబీలాగా ఉంటాడు. తన అప్పర్ అండ్ లోవర్ బాడీకి వచ్చి డిఫరెంట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీస్ ఉంటాయి, అందుకే తన మూవ్స్ ని రైచి రీడ్ చేయలేకపోతాడు. ఇక లోరెన్జో తన క్రేజీ రిఫ్లెక్సెస్ ని యూజ్ చేసి రైచి నుంచి ఎస్కేప్ అయ్యి ఆదికి పాస్ చేస్తే లోరెన్జో యుకిమియాని క్రాచ్ చేసిన తర్వాత బాల్ ని అతనికే పాస్ చేస్తాడు. అది ఇయోరి చూసి ఇక్కడ నికోతో లోరెన్జో పొజిషన్ ని చేంజ్ అయ్యి తన ట్రిప్లింగ్ అండ్ ఐడియాస్ తో గ్రౌండ్ లో ఉన్న అపోనెంట్స్ ని ప్యానిక్ చేస్తున్నాడు. ఊబర్స్ కి లోరెన్జో వచ్చి ఒక క్రీస్టోన్ ప్లేయర్ అని అంటాడు. ఇప్పుడు తన ముందర వచ్చి 3 డిఫెండర్స్ ఉంటారు. అప్పుడే అక్కడ నుంచి గోల్ చేయాలని డిసైడ్ అవుతాడు. అయితే మెన్షా అతని నుంచి బాల్ ని తీసుకోవడానికి ట్రై చేస్తాడు. బట్ బాల్ ని గోల్ చేయకోకుండా తన నుంచి ఈజీగా ఎస్కేప్ అయ్యి ముందుకు వెళ్తాడు. ఇక మిగిలిన 2 డిఫెండర్స్ వచ్చి లోరెన్జోని స్టాప్ చేయాలని అనుకుంటారు. కానీ అప్పుడే అవుట్ సైడ్ లోకి పాస్ ని కిక్ చేస్తాడు. కానీ అక్కడ ఎవరు ఉండరు. ఇక అప్పుడే సడన్ గా బారో అక్కడ ఉంటాడు. ఇక్కడ లోరెన్జో వచ్చి పర్పస్ గానే బారోకే పాస్ చేశాడు. అయితే సడన్ గా ఈసీగి ఆ పాస్ ని తీసుకొని నైస్ వర్క్ న్యూకింగ్ అని అంటాడు. ఇక గోల్ చేయడానికి ఇది ఈసీగి టైము. అప్పుడే ఈసీ అండ్ కరోనా ఒకరినొకరు పాస్ చేసుకుంటూ డిఫెండర్స్ నుంచి ఎస్కేప్ అవుతారు. అయితే ఇదంతా యుకిమియా ప్రిడిక్ట్ చేసి పర్ఫెక్ట్ టైంలో ఈసీగి నుంచి బాల్ ని స్టీల్ చేయాలని చూస్తాడు. అయితే ఇక్కడ యుకిమియాని ఈసీగికి క్లోజ్ గా వచ్చేటట్టు చేసి అపోనెంట్స్ దగ్గర నుంచి ఎస్కేప్ కావడానికి యుకిమియాని యూజ్ చేసుకోవడం చూసి ఇంత దూరం వచ్చినా కూడా ఈసీగి బెటర్ అవుతూనే ఉన్నాడని స్మైల్ చేస్తాడు. ఇక ఈసీగి డిఫెండర్స్ ని క్రాచ్ చేసేటప్పుడు కైజర్ బాల్ ని తీసుకుందామని అనుకుంటాడు. కానీ లోరెన్జో అలా చేయనీయకుండా కైజర్ ని మార్క్ చేస్తాడు. ఇక ఈసీకి ముందు ఉన్న డిఫెండర్స్ వచ్చి ఈసీకి అటాక్స్ ని స్లో డౌన్ చేసి వాళ్ళ డిఫెన్స్ ని ఇంప్రూవ్ చేసుకొని ఎప్పుడైతే ఈసీకి స్లో డౌన్ కాకుండా లోపలికి వస్తాడో అప్పుడు బాల్ ని తీసుకుందామని డిఫెండర్స్ అందరూ రెడీగా ఉంటారు. అయితే ఇక్కడ ఈసీ వచ్చి ముందు వీడియోస్ లో వీళ్ళ డిఫెన్స్ ని ఆల్రెడీ స్టడీ చేశాడు. ఇక కరోనాకి బాల్ ని పాస్ చేసి నికో అండ్ ఐక్యూ మధ్యలో నుంచి గోల్ బాక్స్ లోకి వెళ్లిపోతాడు. ఇక ముందర డిఫెండర్స్ వచ్చి ఎవరు ఉండరు. అప్పుడు కరోనా ఈసీకి పాస్ చేస్తే అలెక్సిస్ ఈసీని గోల్ చేయనీకోకుండా స్టాప్ చేయడానికి వస్తాడు. ఇక్కడ కైజర్ ని లోరెన్జో మార్క్ చేశాడు కాబట్టి కైజర్ ఈసీని స్టాప్ చేయలేడు. అందుకే అలెక్సిస్ వచ్చి ముందు మ్యాచ్ లో ఈసీని గోల్ చేయనీయకుండా తనని అన్బ్యాలెన్స్ చేసి కైజర్ స్టాప్ చేశాడు కదా, సేమ్ అలానే స్టాప్ చేస్తాడు. అప్పుడు ఈసీకి వచ్చి నేను ముందు ఈసీని అయ్యి ఉంటే ఈ మూవ్ వర్క్ అయి ఉండేదని ఈసారి తన లెఫ్ట్ లెగ్ తో షూట్ చేసి నియోయిగాస్టర్ లీగ్ లో తన ఫస్ట్ గోల్ ని స్కోర్ చేస్తాడు. దానికి అలెక్సిస్ షాక్ అయ్యి నువ్వు లెఫ్ట్ లెగ్ తో షూట్ చేయగలవని నాకు తెలియదు, అయితే ముందు మ్యాచ్ లో నువ్వు లెఫ్ట్ లెగ్ తో గోల్ చేయలేదు, నీ బాడీని ఈ కొన్ని రోజుల్లోనే ఎలా ఇంతగా ఇంప్రూవ్ చేసుకున్నావని చాలా ఫ్రస్ట్రేటింగ్ గా అరుస్తాడు. ఇక కొన్ని డేస్ ముందు ఈసీగా కొనిగామి దగ్గరికి వెళ్లి నా డైరెక్ట్ షాట్ వీక్నెస్ వచ్చి నా రైట్ లెగ్ తో గోల్ చేయడము, కానీ నువ్వు నోవో బాడీని కాపీ చేసావు, అలా చేయడం వల్ల నువ్వు బోత్ లెగ్స్ తో గోల్ చేయగలవు, ఆ ట్రిక్ ఏంటో నాకు కూడా చెప్పు అని అంటే అలా చేయడం వల్ల నీ బాడీ పార్ట్స్ కి డ్యామేజ్ జరుగుతుంది, అలా జరిగితే నీ ఫుట్బాల్ కెరియర్ డెస్ట్రాయ్ అయిపోతుంది. నన్ను వైల్డ్ కార్డ్ ఎంట్రీలో అంబిడెక్స్ట్రస్ గా ఫోర్స్ చేయడానికి రీజన్ ఏంటంటే నా బాడీ దాన్ని హ్యాండిల్ చేయగలదని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. అయితే ఇక్కడ అంబిడెక్స్ట్రస్ అంటే ఏంటో తెలుసా? లెఫ్ట్ లెగ్ ని అండ్ రైట్ లెగ్ ని ఈక్వల్ గా పవర్ ని యూజ్ చేయడము. అది లెగ్ లో కానివ్వు, హ్యాండ్ లో కానివ్వు, లేదా బాడీలో కానివ్వు, ఈక్వల్ స్ట్రెంత్ అనేది ఉండడము. ఎగ్జాంపుల్, సవ్యసాచి మూవీలో నాగ చైతన్యకి ఒక హ్యాండ్ లో ఎక్కువ పవర్ ఉంటే ఇంకొక హ్యాండ్ లో తక్కువ పవర్ ఉంటుంది. అయితే సేమ్ ఈక్వల్ పవర్ ఉంటే దాన్ని అంబిడెక్స్ట్రస్ అని అంటారు. అలాగే చిగిరి కూడా కొనిగామితో మాట్లాడడానికి వస్తే అతను మాట్లాడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించాడు. అప్పుడు చిగిరి వచ్చి నువ్వు ముందుకన్నా చాలా డిఫరెంట్ గా గేమ్ ఆడుతున్నావు, అలాగే నేను కూడా కంప్లీట్ గా చేంజ్ అయిపోయాను, నేను ఇక్కడికి వచ్చింది నా వెపన్ అండ్ అబిలిటీస్ ని చూపించడానికని చెప్తాడు. అదే టైంలో బాచిరో వచ్చి ముందు మ్యాచ్ లో కొనిగామి గోలు అండ్ ఈసీకి మూమెంట్స్ వచ్చి చాలా ఆసం గా ఉన్నాయి, మా మాస్టర్ ని రిక్వెస్ట్ చేసి కొనిగామితో ట్రైన్ అవుదామని వచ్చానని చెప్తాడు. ఇక అలా 2-on-2 మ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ మూమెంట్ లో ఈసీ వచ్చి అంబిడెక్స్ట్రస్ తో తన లెగ్ ని ట్రైన్ చేసుకోకుండా తన లెఫ్ట్ లెగ్ తో గోల్ చేయడానికి ఇంకో సొల్యూషన్ ని చూసుకుంటాడు. ఇక వాళ్ళ 2-on-2 గేమ్ లో ఈసీకి లెఫ్ట్ లెగ్ తో ఎలా గోల్ చేయాలో ఒక హింట్ అనేది దొరుకుతుంది. అలా తన లెఫ్ట్ లెగ్ తో ఈసీకి గోల్ చేయడం అయితే జరిగింది. అయితే ఎలా నేర్చుకున్నాడో చూపించలేదు. ఇక నెక్స్ట్ లోరెన్జో ఈసీకి దగ్గరికి వెళ్లి నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, నీ వర్త్ వచ్చి 50 మిలియన్స్ కన్నా ఎక్కువ, నువ్వు కైజర్ తో టీమ్ లో ఏ స్పాట్ ని షేర్ చేసుకోవడం నీకు ఓకేనా అని అంటే నువ్వు రాంగ్ పర్సన్ ని మార్క్ చేస్తున్నావు, నువ్వు మార్క్ చేయాల్సింది నన్ను అనే మీనింగ్ లో అంటాడు. అయితే దానికి లోరెన్జో ఒక గోల్ కి హ్యాపీ అవ్వద్దు, ఇప్పుడే అసలైన గేమ్ స్టార్ట్ అయిందని చెప్తాడు. ఇక మ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈజీగా ప్రతి ఒక్కరి మూవ్స్ ని అనలైజ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఊబర్స్ అటాక్ స్పీడ్ వచ్చి చాలా స్లోగా ఉంది, బికాజ్ అపోనెంట్స్ ని ఈజీగా బాల్ ని స్టీల్ చేయకూడదని ఇక ఈజీగా బాల్ ని తీసుకోవాలని డిసైడ్ అవుతాడు. అప్పుడే ఊబర్స్ లో ప్లేయర్ జాయిన్ అయ్యారు కదా,
అప్పుడు ఏం జరిగిందో చూపిస్తారు. వాళ్ళ మాస్టర్ స్నాపీ వచ్చి ట్రైనింగ్ స్టార్ట్ చేసే ముందు ఫుట్బాల్ అంటే ఏంటి అని అడుగుతాడు. అప్పుడు అందరూ అది నా డ్రీమ్, నా లైఫ్ లో ఫుట్బాల్ ఒకటే నా చాయిస్ అని డిఫరెంట్ ఆన్సర్స్ ని ఇస్తారు. నెక్స్ట్ వచ్చి మీరు ఫుట్బాల్ లో లాస్ అయితే అంటే ఫుట్బాల్ ఆడడం తప్పు కాదు. ఒకవేళ మీకు ఇంజురీ లేదా ఇక నువ్వు ఫుట్బాల్ ఆడలేవని తెలిస్తే దానికి రీజన్ ఏదైనా ఉండనివ్వు, అప్పుడు మీరేం చేస్తారని అడిగితే అందరూ దానికి ఏం చెప్పలేక విని షాక్ అయిపోతారు. అప్పుడు స్నఫీ వాళ్ళ ప్లేయర్స్ తో ఫుట్బాల్ అనేది ఒక వర్క్, ఇక్కడ ఊబర్స్ అనేది ఒక కంపెనీ అనుకుంటే అప్పుడు మ్యాచెస్ వచ్చి బిజినెస్ అవుతుంది. అప్పుడు ఈ కంపెనీ వచ్చి ఎంప్లాయీస్ తో రన్ అవుతుంది. ఇక్కడ ఉన్న ప్లేయర్స్ డేటాని యూజ్ చేసి గేమ్ ప్లాన్స్, డిఫెన్స్, ఆఫెన్స్ అలాగే డిఫరెంట్ సిచ్యువేషన్స్ ని తీసుకొని కొన్ని ప్లాన్స్ ని క్రియేట్ చేశాను. ఇవే మన టాక్టికల్ ప్యాటర్న్స్ అని చెప్తే ఇదంతా అతను ఒకడే ఆలోచించాడా అని అందరూ షాక్ అయిపోతారు. ఇదంతా మీ హెడ్ లో పెట్టుకొని మ్యాచ్ లో యూజ్ చేసినట్లయితే మీరు ఖచ్చితంగా విన్ అవుతారు. ఒకవేళ నేను చెప్పిన ప్యాటర్న్ కాకోకుండా డిఫరెంట్ గా ఉందంటే ఆ రెస్పాన్సిబిలిటీ మీది కాదు నాది అని చెప్తాడు. వాళ్ళ ప్లాన్స్ అండ్ ప్యాటర్న్స్ వచ్చి ఒక హాలోగ్రామ్ లో ఉంటాయి. ఇక్కడ హాలోగ్రామ్ అంటే ఎవరైనా ఐరన్ మ్యాన్ ని చూసారా, అందులో ఉంటుంది. అయితే ప్రతి ప్లేయర్స్ కి ప్యాటర్న్స్ అండ్ ప్లాన్స్ ని క్రియేట్ చేసి ఇచ్చాడు. ఇక హాలోగ్రామ్ ని తీసుకొని వాళ్ళ ప్లేయర్స్ అంతా ఆ ప్లాన్ ని రీడ్ చేస్తారు. ఇక మ్యాచ్ లోకి వస్తే సెండో బారోకి బాల్ ని పాస్ చేస్తే ముందులాగా ఆ పాస్ ని ఈసీగా తీసుకుంటాడు. కానీ ఇప్పుడు ఈసీని స్టాప్ చేయడానికి 3 డిఫెండర్స్ ఒకేసారి వస్తారు. ఇక్కడ ఊబర్స్ ప్యాటర్న్స్ వచ్చి చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఈ సిచ్యువేషన్ లో ఈసీ వచ్చి తన ఐస్ ని యూజ్ చేయలేడు. అప్పుడు బ్యాక్ నుంచి ఈకో వచ్చి ఈసీ నుంచి బాల్ ని షీల్ చేస్తాడు. అప్పుడు ఈసీ వచ్చి వాళ్ళ ప్లాన్ మొత్తాన్ని అండర్స్టాండ్ చేసుకుని ఇక్కడ ఊబర్స్ ప్లేయర్స్ అందరూ టాక్టిక్స్, థింకింగ్ అండ్ చాయిస్ ని టీం అందరూ షేర్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఊబర్స్ 11 ప్లేయర్స్ వచ్చి ఒక జైంట్ క్రియేచర్ లాగా ఉందని చెప్తాడు. ఎగ్జాంపుల్ చీమల్ని తీసుకోండి. ఫుడ్ పెద్దదిగా ఉంటే చాలా చీమలు కలిసి ఐకమత్యంతో ఆ ఫుడ్ ని తీసుకొని వెళ్తాయి. సేమ్ ఇక్కడ కూడా వాళ్ళు ఐకమత్యంతో గేమ్ ని ఆడి బారోని గోల్ చేయడానికి లాస్ట్ పాస్ ని ఇస్తారు. ఇక నికో నుంచి బాల్ ని తీసుకోవడానికి మెన్షా కొరోనా వస్తారు. కానీ నికో సెండోకి పాస్ చేస్తే గోల్ బాక్స్ లో ఉన్న బారోకి పాస్ చేస్తాడు. ఇక బారో గోల్ చేస్తాడని అనుకొని డిఫెండర్స్ అందరూ అతన్ని స్టాప్ చేయడానికి వస్తారు. అయితే బారో బ్యాక్ లో ఉన్న నికోకి పాస్ చేస్తాడు. అయితే మళ్ళీ నికో వచ్చి సెండోకి పాస్ చేస్తాడు. ఇక్కడ వాళ్ళ టీం డిఫెండర్స్ ని యూజ్ చేసుకొని బాల్ ని పాస్ చేసుకుంటూ ఉండడం వల్ల కాకుమారికి వచ్చి ఎవరి దగ్గర బాల్ ఉందో అర్థం కాదు. ఇక అప్పుడే సడన్ గా బారో వాళ్ళ టీం మెంబర్స్ బ్యాక్ నుంచి బాల్ ని షూట్ చేసి గోల్ చేస్తాడు. ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తాము. అందరూ వాళ్ళ మాస్టర్ చెప్పింది అగ్రీ చేస్తే బారో మాత్రం దానికి అగ్రీ చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయి ఓన్ గా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే మాస్టర్ వచ్చి నీ అబిలిటీస్ వల్ల నువ్వు ఈ టీం స్ట్రాంగెస్ట్ స్ట్రైకర్ వే అవ్వగలవు, నేను చెప్పిన దాని గురించి ఆలోచించవచ్చు కదా అని అంటే ఫుట్బాల్ అనేది నాకు వర్క్ కాదు, ఫుట్బాల్ లో నేను కింగ్ అవ్వాలి, దానికి నా ఓన్ గా నేను ఫుట్బాల్ ని ఆడతానని చెప్తాడు. అప్పుడే బారో నుంచి బాల్ ని తీసుకొని నువ్వు ఫుట్బాల్ ప్లేయర్ అవ్వకముందు నువ్వు కూడా జస్ట్ హ్యూమన్ వే, నువ్వు లాస్ట్ కి టాలెంట్ లేని వాళ్ళని తక్కువ అంచనా వేసి చూస్తున్నావు, నీకు నీ పేరెంట్స్ వల్ల టాలెంట్ వచ్చింది, ఇది నువ్వు అర్థం చేసుకోలేకపోతే ప్రో ప్లేయర్ వి కాలేవు అని చెప్తాడు. దానికి బారో వచ్చి నేను నా పేరెంట్స్ కి థ్యాంక్స్ చెప్పకపోతే వరల్డ్ లోనే బెస్ట్ స్ట్రైకర్ ని కాలేనా, అయితే థ్యాంక్స్ చెప్పకుండానే నేను హిస్టరీలోనే వరల్డ్ బెస్ట్ స్ట్రైకర్ ని అవుతానని చెప్పి బాల్ ని తీసుకోవడం కోసం వస్తాడు. అయితే మాస్టర్ వచ్చి నా దగ్గర అన్ని ఉన్నప్పుడు నేను కూడా ముందు నీలాగే ఉన్నాను, అప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, ఇద్దరం ఫుట్బాల్ వల్ల ఫేమస్ అయ్యాము, అలాగే మనీ కూడా వచ్చింది, మేము ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల మా పర్ఫార్మెన్స్ డ్రాప్ అయిపోయింది, అప్పుడే హార్డ్ గా వర్క్ చేసి మా బాడీని హర్ట్ చేసుకున్నాము, అప్పుడే మమ్మల్ని స్టార్టింగ్ లైనప్ నుంచి తీసేశారు, దాన్ని నా ఫ్రెండ్ తట్టుకోలేకపోయి చాలా డిస్టర్బ్ అయ్యి సూసైడ్ చేసుకొని చనిపోయాడు. నువ్వు కూడా సేమ్ మా ఫ్రెండ్ లాగా ఆలోచిస్తున్నావు, నీకు టాలెంట్ ఉన్నా లేకపోయినా నువ్వు ఒక హ్యూమన్ అని గుర్తుపెట్టుకో, టాప్ క్లాస్ స్ట్రైకర్ కి ఉండాల్సిన అబిలిటీస్ అండ్ మైండ్ వచ్చి నీకు ఉన్నాయి, ఈ బ్లూ లాగ్ లోనే కాదు ఎంటైర్ నియోగస్ట్ లీగ్ లోనే నువ్వు ఒక టాప్ క్లాస్ స్ట్రైకర్ అని చెప్తే నేను మీ ఫ్రెండ్ లాగా కాదు, నేను ఎప్పుడూ అలా చేసుకోనని చెప్పి స్నఫీ ఫిలాసఫీని యాక్సెప్ట్ చేసి తన టీమ్ తో కలిసి వర్క్ చేయాలని డిసైడ్ అవుతాడు. ఇంకో పక్క ఆర్యు వచ్చి సినిమా చేస్తూ తన బాడీని స్ట్రెచ్చింగ్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే లోరెన్జో పాప్కార్న్ తీసుకొని ఆర్యు ప్లేస్ లో తింటూ ఉంటే ఇక్కడ తినద్దు పక్కకు వెళ్లి తినమంటే స్నఫీ ఏ టీమ్ లో ఉంటే ఆ టీం విన్ అవుతుంది. చనిపోయిన వాళ్ళ ఫ్రెండ్ తో 5 టాప్ యూరోపియన్ లీగ్ ట్రోఫీస్ ని విన్ అవ్వాలని అతనికి గోల్ ఉంది. ఆ గోల్ అయిపోయిన తర్వాత అతను రిటైర్ అయ్యి కెప్టెన్ గా తన లైఫ్ ని జీవించాలని అనుకున్నాడు. అందుకే అతను తనని సర్పాస్ చేసే ఒక స్ట్రైకర్ కోసం వెతుకుతూ ఉన్నాడని చెప్తే దాన్ని ఏం పట్టించుకోకుండా కింద పడేసిన పాప్కార్న్ ని క్లీన్ చేయమని చెప్తాడు. దానికి స్మైల్ చేసి అతని గోల్డెన్ టీత్ ని చూపించి నా పేరెంట్స్ నన్ను వదిలేశారు, గార్బేజ్ లైఫ్ ని లీడ్ చేసేవాడిని, దానివల్ల నేను చౌబ్రతుకులో ఉంటే అప్పుడే అతను నా దగ్గరికి వచ్చి నాతో కలిసి ఫుట్బాల్ ఆడతావా అని అడిగితే దానికి మనీ కావాలని అడిగా, ఎంత కావాలో చెప్పు అని అన్నాడు. అతను వదిలించుకోవడానికి నా పళ్ళని తీసించుకొని వాటి బదులుగా గోల్డెన్ టీచ్ కి సరిపోయేంత మనీ కావాలని చెప్తే నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్లి గోల్డెన్ టీచ్ ని వేపించాడు. స్నఫీ ఎవరిని వదిలేడు, వాళ్ళు ఏమి పనికిరాని వాళ్ళైనా కూడా అని చెప్తాడు. అప్పుడు స్నఫీ వచ్చి ట్రైనింగ్ కి టైం అయింది వస్తారంటే రండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు.
అప్పుడే ఆర్యు మాస్టర్ తో నేను నీ సక్సెసర్ గా కాకుండా స్ట్రైకర్ గా నేను సర్పాస్ అవ్వాలని అనుకుంటున్నానని చెప్తాడు. ఇక నెక్స్ట్ మ్యాన్ లో టీం అందరూ ట్రైనింగ్ చేసుకుంటూ ఉండడం చూస్తాము. ఇక మాస్టర్ బారో ట్రైనింగ్ ని చూడడం కోసం వెళ్లి టాప్ క్లాస్ గోల్ కీపర్స్ వచ్చి నిన్ను అంత ఈజీగా గోల్ చేయనివ్వరు, నువ్వు ఎప్పుడు కావాలో అప్పుడు షూట్ చేయొద్దు. ఎనిమిస్ అవేర్నెస్ ని బ్రేక్ చేసి గోల్ కీపర్ ని మన ప్లేయర్స్ తో డిసీవ్ చేసిన తర్వాత గోల్ చేయమని చెప్తాడు. ఇక మ్యాచ్ లోకి వస్తే తన షూటింగ్ టైం ని గోల్ కీపర్ ని చూడకుండా వాళ్ళ ప్లేయర్స్ బ్యాక్ నుంచి గోల్ చేసి స్కోర్ చేస్తాడు. ఇది ఫస్ట్ గోలే, మళ్ళీ చూపించారంతే. అయితే ఈసీకి మొత్తం అనలైజ్ చేసి అలాంటివి నేను ఎలా స్టాప్ చేస్తాను, స్టాప్ చేయాలని అనుకుంటాడు. అయితే వాళ్ళు సిచ్యువేషన్ ని చాలా ఫాస్ట్ గా అడాప్ట్ చేసుకొని గోల్ చేసి స్కోర్ చేయడం చూసి డిఫెన్స్ లో కానివ్వు అఫెన్స్ లో కానివ్వు వాళ్ళ టీం వచ్చి కౌంట్లెస్ ప్యాటర్న్ ని షేర్ చేసుకుంటున్నారని అదే వాళ్ళ ఫిలాసఫీ అని కరెక్ట్ గా గెస్ చేస్తాడు. అలాగే గగమారు రియాక్ట్ అవ్వలేనప్పుడు మాత్రమే బారో షూట్ చేసి గోల్ చేస్తున్నాడని కూడా తెలుసుకుంటాడు. ఇక అలెక్సిస్ వచ్చి కైజర్ కి హెల్ప్ చేయలేకపోతున్నానని చాలా ఫ్రస్ట్రేటింగ్ గా ఉంటాడు. అప్పుడే కైజర్ ఏం రావాల్సిన పని లేదు, మనం లెరన్స్ అని డిఫీట్ చేయగలిగితే మనమే విన్ అవుతామని చెప్తాడు. నెక్స్ట్ కురానా వచ్చి ఏ ఈసగి ఊబర్ దగ్గర ఇంకా ఎన్ని గేమ్ ప్లాన్స్ ఉన్నాయని అడిగితే నాకు కూడా తెలియదు, మనం ఏదో ఒకటి చేయలేకపోతే చాలా ఫాస్ట్ గా మనల్ని డిఫీట్ చేస్తారని చెప్తాడు. ఇక మ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. అలెక్సిస్ కైజర్ కి పాస్ చేస్తే లొరెన్జో అతన్ని స్టాప్ చేయడానికి వస్తాడు. బట్ పర్ఫెక్ట్ టైంలో కైజర్ ని బ్లాక్ చేయకుండా అలెక్సిస్ వచ్చి లొరెన్జోని మార్క్ చేస్తాడు. ఇక అలెక్సిస్ అండ్ కైజర్ వచ్చి 1-2 పాస్ టెక్నిక్ తో ముందుకు వెళ్లాలని కైజర్ డిసైడ్ అయ్యి అలెక్సిస్ కి పాస్ చేస్తాడు. బట్ ఆర్యు జంప్ చేసి ఎయిర్ లో ఉన్న బాల్ ని తన హెడ్ తో గ్రౌండ్ కి హిట్ చేస్తాడు. బట్ ఇక్కడ ఊబర్స్ కౌంటర్ అటాక్ వచ్చి లొరెన్జోతో స్టార్ట్ అవుతుంది. అందుకే ఆర్యు అతనికే చేస్తాడని ఈసీకి తెలుసు. ఇక వాళ్ళందరి మూవ్స్ ని పర్ఫెక్ట్ గా అనలైజ్ చేసి లొరెన్జో దగ్గరికి బాల్ వస్తుందని వెయిట్ చేసి బాల్ ని తీసుకుంటాడు. అయితే సడన్ గా నీకో వచ్చి ఈసీ దగ్గర ఉన్న బాల్ ని కిక్ చేసి నీ ఐస్ అండ్ బ్రెయిన్ వచ్చి చాలా అమేజింగ్, అయితే నా ఐస్ అండ్ బ్రెయిన్ కూడా సేమ్ నీలాగే అని చెప్తాడు. అయితే నువ్వు కూడా నాలాగే మెటావిజన్ ని యూజ్ చేయగలవా అని అంటే అసలు మెటావిజన్ అంటే ఏంటి అని అడుగుతాడు. నేను ముందే మెటావిజన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సేమ్ అదే చెప్తే నేను జస్ట్ నీ మూవ్స్ ని అలాగే బాల్ ని ఫాలో చేయడం వల్ల నేను ఒక డేంజర్ స్పాట్ ని సెన్స్ చేసి బాల్ ని తీసుకోవడానికి వచ్చాను. ఈ మెటావిజన్ ఏంటో చాలా ఫ్యాసినేటింగ్ గా ఉందని చెప్తాడు. అప్పుడే ఐక్యూ వచ్చి నువ్వు డిఫెన్స్ ప్యాటర్న్ ని ఇగ్నోర్ చేసినందుకు నాకు థ్రిల్ గా ఏం లేదని చెప్పి వాళ్ళు వాళ్ళ పొజిషన్ లోకి వెళ్లిపోతారు. నెక్స్ట్ రైచి ఈసగిని పిలిచి బాల్ నీ దగ్గరే ఉంటే గోల్ చేయడానికి ఛాన్స్ ఉంది, నువ్వు రైట్ పొజిషన్ లో ఉండి బాల్ ని తీసుకున్నావని అంటే కరోనా అంటే యుకిమి అని మీకు కూడా అలానే అనిపించిందా అని అంటే నేను నీ పొజిషన్ లో ఉంటే నేను బాల్ ని తీసుకునేవాడినే కాదని చెప్తాడు. ఇక 3 మెంబర్స్ మాత్రమే ఈ మెటావిజన్ ని యూజ్ చేయగలరు. అది ఎవరంటే ఈసగి, కైజర్ అండ్ నీకో. అయితే కైజర్ అండ్ ఈసగి మెటావిజన్ వచ్చి చాలా సిమిలర్ గా ఉంటుంది కానీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే ఈసగి అండ్ నికో మెటావిజన్ వచ్చి చాలా డిఫరెంట్. ఇక్కడ వీళ్ళంతా డిఫరెంట్ విజన్స్ ని చూడగలరు. అయితే ఈసగి మెటావిజన్ ని యూజ్ చేసి ప్రతి ప్లేయర్స్ మూవ్స్ ని అబిలిటీస్ ని అనలైజ్ చేసి ఎక్కడైనా యూజ్ చేయగలడు. బట్ బారో తన ఐస్ ని యూజ్ చేసి షూటింగ్ అబిలిటీస్ తో గోల్ కీపర్ ని మాత్రమే డీల్ చేస్తున్నాడు. ఈ ఇన్పుట్స్ చాలా ఫ్యాసినేటింగ్ గా ఉన్నాయని ఆలోచిస్తూ అక్కడే స్పేస్ అవుట్ అయిపోతాడు. అంటే అలానే థింక్ చేస్తూ ఈ లోకంలో ఉండాలని దాని మీనింగ్. అప్పుడే రైచి వచ్చి గేమ్ మీద ఫోకస్ పెట్టమని చెప్తాడు. ఇక అందరి సిచ్యువేషన్ ని అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళు ఏం చేయగలరు, వాళ్ళ థ్రెట్స్ ఏంటి, ఇప్పుడు ఏం చేయగలనని ఆలోచిస్తూ ఈ నెక్స్ట్ గోల్ ని ఏ టీం అయితే గోల్ చేస్తుందో ఆ టీం కి అడ్వాంటేజ్ అనేది ఉంటుందని అనుకుంటాడు. ఇంకో పక్క లొరెన్జో కైజర్ ని మార్క్ చేసి ఫ్రీగా గేమ్ ఆడనివ్వడం లేదు, అందుకు చాలా ఫ్రస్ట్రేటింగ్ గా ఉంటాడు. అప్పుడే అలెక్సిస్ వచ్చి నువ్వు లొరెన్జో ని బీట్ చేయలేకపోతే నెక్స్ట్ ఈసగే గోల్ చేస్తాడని చెప్తే నీ ఎమోషన్స్ వల్ల కంట్రోల్ ని పోగొట్టుకుంటున్నావు, జస్ట్ ప్రాక్టీస్ గేమ్ లాగా ఆడదామని చెప్తాడు. ఇక గ్రిమ్ వచ్చి అలెక్సిస్ కి బాల్ ని త్రో చేస్తే అప్పుడు కునిగామి వచ్చి ఆ బాల్ ని తన దగ్గర నుంచి స్టీల్ చేసి ఒకటే గోల్ చేయడానికి వెళ్లిపోతాడు. అయితే అక్కడ కునిగామి విఎస్ 11 మెంబర్స్ కాబట్టి అతను గోల్ చేయడం ఇంపాసిబుల్. ఒక డిఫెండర్ ని క్రాస్ చేసి ముందుకు వెళ్లిపోతాడు. బట్ తన ముందర వచ్చి ఇంకా 3 డిఫెండర్స్ ఉంటారు. అయితే ఇక్కడ ఈసీగా హెల్ప్ చేస్తే తనకి గోల్ చేయడానికి ఛాన్స్ ఉంది, లేదా పెనాల్టీ ఏరియాలో కునిగామిని స్టాప్ చేస్తారు. అయితే ఇక్కడ నికో వచ్చి తన మెటావిజన్ తో ఈసగిని ఫాలో చేస్తూ ఉంటాడు. అయితే అది ఈసగికి ఆల్రెడీ తెలుసు. ఇక నికో 2 డిఫెండర్స్ నుంచి ఎస్కేప్ అయ్యి గోల్ ని షూట్ చేయాలని అనుకుంటాడు. అప్పుడే ఈసీ అండ్ నికో వచ్చి ఆ బాల్ ని తీసుకోవడానికి వస్తారు. అయితే ఇక్కడ నికోని స్టాప్ చేయడానికి ఈసీగా ఒక ప్లాన్ ని ముందే రెడీ చేశాడు. అప్పుడే సడన్ గా రైచి వచ్చి నికోని ముందుకు వెళ్ళనివ్వకుండా బ్లాక్ చేస్తాడు. ఎలా అంటే నికో మెటావిజన్ ని యూజ్ చేసి ఒక ఏరియాని మాత్రమే చూడగలడు, ఈసీ లాగా ఎంటైర్ కోర్ట్ ని చూడలేడు. ఇక రైచి అవుట్ సైడ్ రేంజ్ లో ఉండి పర్ఫెక్ట్ టైంలో ఇన్సైడ్ కి వచ్చి అతన్ని బ్లాక్ చేస్తాడు. ఒకవేళ అతని ఐస్ ని యూజ్ చేసి అవుట్ సైడ్ రేంజ్ లో చెక్ చేసి ఉంటే రైచీని చూసి ఉండేవాడు. ఈ చిన్న మిస్టేక్ వల్ల ఒక గోల్ పోతుంది. ఇక ఈసీగా గోల్ చేయడానికి ముందర 2 డిఫెండర్స్ మాత్రమే ఉంటారు. ఇక కరోనాకి పాస్ చేసి ఆర్యు నుంచి ఎస్కేప్ అయ్యే ముందుకు వస్తే కరోనా ఒక డిఫెండర్ ని తన దగ్గర పెట్టుకుని ఈసీగా బాల్ ని పాస్ చేస్తాడు. అప్పుడే అక్కడి నుంచి ఐకు వచ్చి ఈసీగానే గోల్ చేయనివ్వకుండా స్టాప్ చేయడానికి వస్తాడు. అయితే ఇక్కడ ఐకు వచ్చి
ఫస్ట్ తనని రైట్ లెగ్ తో షూట్ చేయనివ్వకుండా అడ్డంగా నిలబడుకుని ఉంటాడు. ఎప్పుడైతే తన లెఫ్ట్ లెగ్ తో షూట్ చేసి గోల్ చేయాలని చూస్తాడో అప్పుడు ఈసీకి క్లోజ్ గా వెళ్తాడు. ఎందుకంటే తన లెఫ్ట్ లెగ్ తో 40% మాత్రమే గోల్ చేయగలడని ఐకోకు తెలుసు. ఇక్కడ ఈసీకి వచ్చి తన లెఫ్ట్ లెగ్ తో గోల్ చేసి షూట్ చేయడము ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎవరు డిఫెండర్స్ లేనప్పుడు మాత్రమే ఈసీకి తన లెఫ్ట్ లెగ్ తో ఈజీగా షూట్ చేసి గోల్ చేయగలడు. డిఫెండర్స్ ఉంటే గోల్ చేయడము చాలా డిఫికల్ట్. ఈ మూమెంట్ లో ఈసీకి ఏం అర్థం కాదు, మైండ్ వర్క్ అవ్వడం స్టాప్ అయిపోతుంది. అప్పుడే యుకిమియా వచ్చి పర్ఫెక్ట్ టైంలో పాస్ చేయమని అడుగుతాడు. ఇక అదే బెస్ట్ ఆప్షన్ అని ఈజీగా యుకిమియాకి పాస్ చేస్తే లొరెన్జో యుకిమియాని బ్లాక్ చేసి గోల్ చేయనివ్వకుండా స్టాప్ చేస్తాడు. అయితే ఇక్కడ కైజర్ వచ్చి ఈ మూమెంట్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటాడు. అంతేకాదు ఇక్కడ ఈజీగా ప్లాన్ ని ఒకటే రీడ్ చేయలేదు, అందరి ప్యాటర్న్స్ ని రీడ్ చేసి బాల్ అక్కడికి వస్తుందని కైజర్ కి తెలుసు. అది చూసి ఈజీగా షాక్ అయిపోతాడు. ఇక సెండో బాల్ కి స్లైడ్ చేస్తే కైజర్ బాల్ ని ఎయిర్ లోకి కిక్ చేసి జంప్ చేస్తాడు. నెక్స్ట్ ఆర్యూ వస్తే అతని బాడీ మీద నుంచి ఎస్కేప్ అవుతాడు. కానీ ఐకో వచ్చి ఒక సైడ్ న గోల్ చేయనివ్వకుండా తన బాడీ అండ్ లెగ్ తో స్టాప్ చేస్తాడు. అయినా కూడా కైజర్ వచ్చి ఐకో లెగ్ కింద షూట్ చేసి బైసైకిల్ గోల్ ని షూట్ చేసి స్కోర్ చేస్తాడు. వాళ్ళ గోల్ కీపర్ కూడా స్టాప్ చేయలేకపోతాడు. ఇక్కడ ఊబర్స్ హై లెవెల్ డిఫెన్స్ ని డిస్ట్రాయ్ చేయడం చూసి అందరూ షాక్ అయిపోతారు. బట్ ఈసీగా మాత్రమే స్మైల్ చేస్తాడు. ఇక్కడ కైజర్ గోల్ చేసినందుకు అలెక్సిస్ సెలబ్రేషన్ చేసుకునే అందరితో చూసారా కైజర్ ఏం చేస్తాడో, ఇదే ప్రపంచంలోనే బెస్ట్ ప్లేయర్ టాలెంట్ అంటే అని చెప్తాడు. అయితే ఇక్కడ రియల్ గా ఏం జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. ఇలా జరుగుతుందని ఈసీగా దగ్గర బాల్ ఉన్నప్పటి నుంచే తెలుసు. ఊబర్ డిఫెండర్స్ ని అంత ఈజీగా డిఫీట్ చేయలేడని. ఇక లాస్ట్ పాస్ ని యుకిమియాకి చేస్తే అప్పుడు లొరెన్జో వచ్చి యుకిమియాని బ్లాక్ చేయడానికి వెళ్తే ఆ టైంలో కైజర్ ఫ్రీ అవుతాడు. అలా కైజర్ ని గోల్ చేసేలా ఈసీగా ప్లాన్ చేశాడు. ఇది కైజర్ కి అర్థమయ్యి చాలా ఫ్రస్ట్రేటింగ్ అవుతూ అప్పుడు ఈసీతో ఈ మ్యాచ్ లో మనం గోల్స్ తో ఛాలెంజ్ చేసుకుందామని అన్నా కదా, ఇప్పుడు నేను కూడా ఒక గోల్ ని చేశాను, అలాగే లాస్ట్ గోల్ ని కూడా నేనే చెబుతున్నానని చెప్తాడు. అయితే ఈసీగా వచ్చి కైజర్ చేసినట్టు నేను అస్సలు చేయలేను, కైజర్ ఒక వరల్డ్ క్లాస్ ప్లేయర్ అని అనుకొని నేను నీ మైండ్ లోకి ఇన్ఫిల్ట్రేట్ అయినందుకు నీకు ఎలా అనిపించింది, ఇప్పుడు మ్యాచ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందని చెప్తాడు. ఇక్కడ 3 ప్లేయర్స్ కి వచ్చి లెగ్ క్రాంప్ అయి ఉంటుంది. ఎవరెవరికంటే షెండోకి, కురోనాకి, అలాగే ఊబర్స్ గోల్ కీపర్ కి. వాళ్ళని సబ్స్టిట్యూట్ చేస్తారు. అలాగే స్టార్సింగ్ సిస్టమ్ ని యూజ్ చేసి మాస్టర్స్ ఇద్దరు గ్రౌండ్ లోకి వస్తారు. ఇప్పుడు అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ వచ్చి టోటల్ గా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఈసీ వచ్చి ఇంకా ఎక్సైట్ అవుతాడు. అండ్ ఇయర్ ఈ ఈసీ గేమ్ ని చూసి వైర్ అయ్యి నాకు కూడా నీతో గేమ్ ఆడాలని ఉందని అనుకుంటాడు. ఇక లాస్ట్ గోల్ తో కైజర్ ఈసీని డిఫీట్ చేసి అలాగే ఈసీ కైజర్ ని డిఫీట్ చేసి మ్యాచ్ లో విన్నర్ అవ్వాలని చాలా ఎక్సైటింగ్ గా ఉంటారు. ఇక నెక్స్ట్ బారో మాస్టర్ తో మీరు మ్యాచ్ లో జాయిన్ అయ్యారు కాబట్టి మనం ఆ ప్లాన్ తో వెళ్తున్నామా అని అంటే అవునని చెప్తాడు. కొంచెం వెయిట్ చేయండి, వాళ్ళ ప్లాన్ ఏంటో రివీల్ అవుతుంది. ఇక్కడ ఊబర్స్ ఫార్మేషన్ వచ్చి ముందు కన్నా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే ఒకేసారి 6 మెంబర్స్ వచ్చి అఫెన్స్ ని స్టార్ట్ చేసి ముందుకు వెళ్తూ ఉంటారు. ఇక లొరెన్జో అండ్ నీకో వచ్చి 1-2 పాస్ టెక్నిక్ తో బాల్ ని పాస్ చేసుకుంటూ ఫాస్ట్ గా 2 డిఫెండర్ ని క్రాస్ చేస్తారు. ఇక ఈజీగా వచ్చి బాల్ ఎక్కడికి వస్తుందో అనలైజ్ చేసి పర్ఫెక్ట్ ప్లేస్ లో వెయిట్ చేసి బాల్ ని తీసుకుంటూ ఉంటాడు. అప్పుడే ఫాస్ట్ గా స్నాపి ఆ ప్లేస్ లోకి వచ్చి పాస్ ని రిసీవ్ చేసుకుని వాళ్ళు చెప్పినట్టే నీ ఐస్ ని చాలా బాగా యూజ్ చేస్తున్నావు అని చెప్తాడు. ఇక్కడ స్నఫీ బాల్ ని సేవ్ చేయడం చూసి ఈసీగా షాక్ అయిపోతాడు. అప్పుడే నోవా స్నఫీ నుంచి బాల్ ని తీసుకోవడానికి వస్తాడు. అయితే నోవా అండ్ ఈసీగాని బ్లాక్ చేసి లొరెన్జోకి పాస్ చేస్తాడు. అయితే స్నఫీ తన బాడీతో ఈసీగా అండ్ నోవాని ఇద్దరిని స్టాప్ చేయడం చూసి షాక్ అయిపోతాడు. ఇక లొరెన్జో వచ్చి జస్ట్ ఆ పాస్ ని టచ్ చేసి నీకో డైరెక్షన్ కి పోయేలా చేస్తాడు. అప్పుడే నీకోని స్టాప్ చేయడానికి అలెక్సిస్ వస్తాడు. బట్ నీకో వచ్చి స్నఫీకి పాస్ చేస్తే డిఫెండర్స్ మధ్యలో నుంచి బారోకి పాస్ చేస్తాడు. ఇక బారో గోల్ చేయడానికి షూట్ చేస్తే పర్ఫెక్ట్ టైంలో ఈసీగా అండ్ కైజర్ వచ్చి ఆ గోల్ ని స్టాప్ చేస్తారు. అప్పుడు ఈసీగా వచ్చి గ్రౌండ్ లో ఏం జరుగుతుందో నాకు తెలియదు, కైజర్ కి తెలియదు, అలాగే నోవాకి కూడా తెలియదు, ఓన్లీ స్నఫీకి మాత్రమే తెలుసు. మన స్నఫీని ఎలా డిఫీట్ చేయగలమని ఈసీగా షాక్ అయిపోతాడు. ఇక్కడ ఊబర్స్ వచ్చి మళ్ళీ డిఫరెంట్ అటాకింగ్ ప్యాటర్న్స్ తో గోల్ చేయడానికి వస్తారు. అయితే ఇక్కడ ఈసీగా వచ్చి స్నఫీ ప్లేయింగ్ స్టైల్ ని అనలైజ్ చేసి తన మూవ్స్ ని ఫాలో చేస్తూ ఉంటాడు. ఇక మ్యాచ్ లో వచ్చి స్నఫీ లొరెన్జోకి పాస్ చేస్తే అతను వచ్చి డ్రాగోకి పాస్ చేసి లెఫ్ట్ సైడ్ ని క్లియర్ చేస్తారు. ఇక అందరూ నెక్స్ట్ ఏం చేస్తారో చూస్తుంటే బట్ స్నఫీ మాత్రం బ్లైండ్ స్పాట్ లోకి వెళ్లి ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాడు. అయితే కైజర్ అది చూసి అతన్ని స్టాప్ చేయడానికి వస్తాడు. బట్ స్నఫీ వచ్చి తన బాడీ బ్యాలెన్స్ తో జంప్ చేసి తన హెడ్ తో ఆ పాస్ ని ఆపోజిట్ సైడ్ లో ఉన్న నీకోకి పాస్ చేస్తాడు. అయితే నోవా నీకోని స్టాప్ చేయడానికి వస్తాడు. బట్ నోవాని బ్లాక్ చేసి బ్యాక్ లో ఉన్న బారోకి పాస్ చేస్తే సడన్ గా ఆ ప్లేస్ లోకి ఈసీగా వచ్చి బారోని గోల్ చేయనివ్వకుండా బాల్ ని కిక్ చేస్తాడు. ఇక్కడ ఈసీగా కైజర్ అండ్ నోవా వీళ్ళు మాత్రమే ఊబర్స్ గేమ్ ప్లాన్ ని అనలైజ్ చేసి బేర్లీ స్టాప్ చేస్తున్నారు. కానీ వాళ్ళని స్టాప్ చేయడమే సరిపోతుందని ఇక్కడ స్నఫీకి వచ్చి ఓన్ గా గోల్ చేయడానికి పర్ఫెక్ట్ బాడీ బ్యాలెన్స్ ఉంది, స్కిల్స్ ఉన్నాయి, అలాగే ఫిజికల్ అబిలిటీస్ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ స్నఫీ వచ్చి ప్రిన్స్ లెవినో లాగా ఓన్ గా గోల్ చేయడం లేదు. వాళ్ళ ప్లేయర్స్ అబిలిటీని యూజ్ చేసి గోల్స్ ని సెటప్ చేస్తున్నాడు. అది ఈసీగా కూడా అండర్స్టాండ్ చేసుకుంటాడు. అప్పుడే నోవా ఈసీగా దగ్గరికి వచ్చి జుజుత్సు అనే మార్షల్ ఆర్ట్స్ ని ఫుట్బాల్ లో యాడ్ చేసి
స్నఫీ ఓన్ ప్లేయింగ్ స్టైల్ ని క్రియేట్ చేశాడు. దానివల్ల ప్లేయర్స్ మూవ్స్ ని డీప్ గా అండర్స్టాండ్ చేసుకుంటాడు. అలాగే ఫిజికల్ కాంటాక్ట్ లో కూడా. అందుకే ప్లేయర్స్ ని ఈజీగా బ్లాక్ చేయగలుగుతున్నాడు. ఇక్కడ ని తన స్కిల్స్ తో కంబైన్ చేయడం వల్ల బాల్ రిటెన్షన్ అబిలిటీస్, పాసింగ్, షూటింగ్ బాగా చేయగలడు. అయితే స్ట్రైకర్ గా నాతో ఫైట్ లో విన్ అవ్వలేడు, కానీ స్కిల్స్ లో వచ్చి నాకన్నా స్ట్రాంగ్ గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అయితే అతన్ని మనం ఎలా డిఫీట్ చేయాలని అడిగితే ఈసీకి తెలిసిందే ఎక్స్ప్లెయిన్ చేసి నాకు కూడా తెలియదు, కానీ 3 minutes వరకు అతన్ని స్టాప్ చేస్తే బయటికి వెళ్ళిపోతాడు. ఇక్కడ మీ ఎండ్యూరెన్స్ యూజ్ అవుతుందని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే ఈసీకి ఒక ఐడియా వస్తుంది. రైచి ఎండ్యూరెన్స్ లో మాస్టర్ రైచి దగ్గరికి వెళ్లి రైచితో నువ్వు స్నఫీని స్టాప్ చేయి, అది నీకు కష్టమని నాకు కూడా తెలుసు, కానీ 2 meter లెఫ్ట్ సైడ్ కి 2 meter రైట్ సైడ్ కి స్నఫీని రానివ్వకుండా ప్రొటెక్టర్ లాగా నువ్వు స్నఫీని డీల్ చేస్తే సరిపోతుంది. ఏం జరిగినా ఆ ఏరియా నుంచి బయటికి రానివ్వద్దు. అలా చేయలేకపోతే నిన్ను చూసి అందరూ నవ్వుకుంటారు. ఒకవేళ అలా చేయగలిగితే నీ పేరు మోత మోగిపోతుందని చెప్తాడు. బికాజ్ అలా ఎందుకు చెప్తాడంటే దాని వల్ల అటాకింగ్ ప్యాటర్న్స్ అనేవి తగ్గిపోతాయి. అప్పుడు ఈసీకి చాలా సిచ్యువేషన్స్ ని అనలైజ్ చేయడం తగ్గిపోతాయి. ఇక మ్యాచ్ లో వచ్చి బాల్ లొరెంజో దగ్గర ఉంటుంది. నెక్స్ట్ రైచి వచ్చి స్నఫీని మార్చడానికి రెడీగా ఉంటాడు. ఇక లొరెంజో బాల్ ని పాస్ చేయగానే ఈసీ చెప్పినట్టే చేస్తాడు. చాలా బాగా స్నఫీని బ్లాక్ చేస్తాడు. ఒకసారి అతని బ్లాకింగ్ ని చూడండి, ఎంత బాగా చేస్తున్నాడో తెలుస్తుంది. ఇక స్నఫీ వచ్చి డ్రాగోకి పాస్ చేస్తే ప్లేయర్స్ పాస్ చేసుకుంటూ నీకోకి పాస్ చేస్తారు. ఇప్పుడు నీకోని వచ్చి నోవా మార్క్ చేస్తాడు. ఇక నీకో లొరెంజోకి పాస్ చేస్తాడని ఈసీకి తెలుసు. సేమ్ అలానే చేస్తే ఈసీకి తన లెగ్ తో స్టాప్ చేస్తాడు. కానీ వాళ్ళు ఇక్కడ ఈ ప్యాటర్న్స్ ని చూస్ చేసుకుంటే ఐకోకి ఈసీని ఫాలో చేయమని చెప్పి ఉంటాడు. ఇక్కడ వాళ్ళ హై లెవెల్ డిఫెన్స్ ని ఈసీకి ప్లాన్ ని యాంటిసిపేట్ చేయడం చూసి షాక్ అయిపోతాడు. అప్పుడే ఆ బాల్ ని ఐకు తీసుకొని అలెక్సస్ లెక్క కింద నుంచి బారోకి పాస్ చేస్తాడు. ఇక బారో గోల్ చేయడానికి రెడీగా ఉంటాడు. అయితే గగమారు వచ్చి ఆ గోల్ స్టాప్ చేయగలనని అనుకుంటాడు. అయితే ఇక్కడ బారో వచ్చి తను గోల్ చేయకుండా ఉండడం కోసం డిఫెండర్స్ రావాలని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక గ్రిమ్ బాల్ కోసం స్లైడ్ చేస్తే బాల్ ని ఎయిర్ లోకి కిక్ చేస్తాడు. అప్పుడు బారో అనుకున్నట్టే డిఫెండర్స్ అందరూ అతన్ని స్టాప్ చేయడానికి వచ్చి గోల్ కీపర్ కి అడ్డంగా ఉంటారు. ఇదే పర్ఫెక్ట్ ఛాన్స్ అని డిఫెండర్స్ అందరినీ యూజ్ చేసుకుని గోల్ ని షూట్ చేస్తాడు. బట్ గగమారుకు వచ్చి తనకి డిఫెండర్స్ అడ్డంగా ఉన్నప్పుడు బారో గోల్ ని షూట్ చేస్తాడని తెలుసు. ఎప్పుడైతే డిఫెండర్స్ అతన్ని స్టాప్ చేయడానికి వెళ్తారో ఆ టైమింగ్ ని పట్టుకొని బారో గోల్ ని టచ్ చేస్తే చాలని అనుకుంటాడు. కానీ గోల్ ని స్టాప్ చేసి బాల్ ని పట్టుకుంటాడు. ఇక బాల్ ని వచ్చి ఈసీకి త్రో చేస్తాడు. ఇక ఈజీగా టైం ని వేస్ట్ చేయకుండా ఫాస్ట్ గా గోల్ ని స్కోర్ చేయాలని అనుకుంటాడు. బికాజ్ ఈ మూమెంట్ లో వచ్చి వాళ్ళ డిఫెన్స్ చాలా బిగ్ గా ఉంటుంది. ఇక ఈజీగా నోవాకి పాస్ చేస్తాడు. ఇక నోవాని క్రాచ్ చేసి ముందుకు వెళ్తే అప్పుడే ఐకు వచ్చి బాల్ ని కిక్ చేయాలని చూస్తాడు. కానీ నోవా సంహవ్ ఎస్కేప్ అయ్యి ఈసీకి పాస్ చేస్తే అతను యుకిమియాకి పాస్ చేసి తన ముందర ఉన్న డిఫెండర్స్ అందరినీ బీట్ చేసి ముందుకు వెళ్లిపోతాడు. అయితే ఈసీకి వచ్చి ఇక్కడ ఫాస్ట్ పాస్ కావాలి. స్లోగా వస్తే డిఫెండర్స్ తన దగ్గరికి వస్తారు. బట్ ఇక్కడ యుకిమియా వచ్చి స్లో పాస్ నే ఇస్తాడు. అప్పుడే స్నఫీ వచ్చి ఎయిర్ లో ఉన్న బాల్ ని తీసుకుంటాడు. అప్పుడు ఈసీకి చాలా ఫ్రస్ట్రేట్ అయ్యి నాలాంటి థింకింగ్ ప్రాసెస్ కలిగి ఉన్న ప్లేయర్ నాకు కావాలని అనుకుంటాడు. బికాస్ తనకి ఏం కావాలో ఆ మూమెంట్ లో అది చేస్తాడు. ఇక్కడ యుకిమియా ప్లేస్ లో హియోరి ఉంటే అతను ఫాస్ట్ పాస్ ని ఇచ్చేవాడు. ఇక్కడ హియోరి కూడా సేమ్ అదే అనుకుంటాడు. అలాగే ఈసీకి ప్లాన్ మొత్తము పర్ఫెక్ట్ గా తెలుసు. హియోరి కూడా సేమ్ ఈసీకి లాగే థింక్ చేస్తాడు. ఇక ఓబర్స్ కౌంటర్ అటాక్ ని స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఈసీకి నెక్స్ట్ గోల్ ని చేయలేకపోతే స్ట్రైకర్ గా నేను పనికిరాను, నా ఐడియాస్ ఎంత అమేజింగ్ గా ఉన్న వేస్ట్, ఇక్కడ నేను గోల్ చేసి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. అందుకు మళ్ళీ బాల్ ని తీసుకొని నా ఇమాజినేషన్ ని ప్రపంచానికి చూపించాలని అనుకుంటాడు. ఇక్కడ ఊబర్స్ టీం వచ్చి సేమ్ ముందులాగా పాస్ చేసుకొని లాస్ట్ గోల్ చేయడానికి బారోకి పాస్ ఇవ్వాలి. సేమ్ ఇక్కడ కూడా ఫస్ట్ గోల్ లానే చేస్తారు. గగమారుకి ముందర వచ్చి అపోనెంట్స్ అండ్ వాళ్ళ టీం అందరూ అడ్డంగా ఉంటారు. అలాగే బారో టైమింగ్ ని సెన్స్ చేయలేకపోతాడు. ముందంటే ఒక డిఫెండర్ మాత్రమే ఉన్నాడు, ఇప్పుడు చాలా మంది ఉన్నారు. గోల్ ని స్టాప్ చేయడం ఇంపాసిబుల్, అది గగమారుకు కూడా తెలుసు. ఇక నేను ఆ గోల్ ని స్టాప్ చేయలేనని అనుకునే టైంలో ఈసీ వచ్చి బారోని గోల్ చేయనివ్వకుండా అడ్డంగా వెళ్లి నీ గేమ్ చాలా బోరింగ్ గా ఉందని చెప్తాడు. ఇక్కడ స్నఫీ ప్లాన్ ని ఫాలో చేయకుండా బాల్ ని షూట్ చేసి గోల్ చేయడు. బాల్ ని తన ఫుట్ తో డ్రాగ్ చేసి ఇప్పుడు నేను నువ్వు చెప్పినట్టే చేసి ఉంటే నా గోల్ ని మళ్ళీ ఈసీగా బ్లాక్ చేసేవాడు. ఎన్నిసార్లు నన్ను ఫూల్ అవ్వమంటావు? ఈ గేమ్ ని ఆడితే ఫుట్బాల్ లో ఎవరైనా కింగ్ అవుతారా? నేను గేమ్ లో ఫెయిల్ అవుతే ఆ రెస్పాన్సిబిలిటీని నువ్వు తీసుకుంటావా అని అంటే దాంతో నీకేమైనా ప్రాబ్లమా? ఇలాంటి గేమ్ ని ఆడడం వల్లే కదా నీకు 100 million ఆఫర్ వచ్చిందని చెప్తే ఇప్పటికీ ఈసగి నన్ను 4 times స్టార్ట్ చేశాడు. సో నేను టీం నుంచి రిజైన్ చేస్తున్నానని చెప్తే అది విని ఈసగి, లొరెంజో అండ్ స్నఫీ షాక్ అవుతారు. ఇక బారో ఇప్పటి నుంచి నేను ఈ ప్లాన్ ని ఫాలో అవ్వను, నా ఈగోనే ఫాలో అవుతున్నానని చెప్పి తన గేమ్ తో మ్యాచ్ ని ఆడడం స్టార్ట్ చేస్తాడు. ఇక రిమైనింగ్ ప్లేయర్స్ వచ్చి మాస్టర్ ప్లాన్ నే ఫాలో అవుదామని చెప్పి ట్రై చేస్తే అదేమీ వినకుండా తన గేమ్ తో డిఫెండర్ ని క్రాచ్ చేసి ఓన్ గా గోల్ చేయాలని డిసైడ్ అవుతాడు. అప్పుడే తన దగ్గర నుంచి బాల్ ని తీసుకోవడానికి 2 డిఫెండర్స్ వస్తారు. అప్పుడు బారో నువ్వు డిజైన్ చేసిన టీమ్ తో ఈసీని డిఫీట్ చేయడం ఇంపాసిబుల్ అని చెప్పి ఐక్యూకి పాస్ చేస్తాడు. ఇక్కడ తన మాటలకి టీం అంతా స్నఫీ గేమ్ ప్లాన్ ని యూజ్ చేసుకుని కొత్త ప్యాటర్న్స్ ని క్రియేట్ చేసి ఈసీని బీట్ చేయాలని అనుకుంటారు. ఇప్పుడు టీమ్ ప్యాటర్న్స్ అన్ని
కంప్లీట్ గా చేంజ్ అయిపోతాయి. ఇక్కడ స్నఫీ వచ్చి అయితే నువ్వు ఏం చేయగలవు చూపించు, ఈ టీం ని యూజ్ చేసుకొని నా ప్లాన్స్ ని సర్పా చేయని చెప్తే నువ్వు క్రియేట్ చేసిన టీం వచ్చి బెస్ట్ టీము, బట్ దాని వల్ల నాకు ఏం యూజ్ లేదు. ఎప్పుడైతే నేను ఈ సిగితో లాస్ అయ్యానో అప్పుడు నా వీక్నెస్ ఏంటో తెలిసింది. ఇక నేను ఫెయిల్ అయితే ప్రపంచమంతా నన్ను చూసి నవ్వుతుంది, అప్పుడే నా లైఫ్ అనేది పోతుంది. బట్ నా లైఫ్ ని రిస్క్ లో పెట్టి గేమ్ ఆడితే నాకు చాలా సంతోషంగా ఉంటుందని చెప్తాడు. ఇక డిఫెండర్స్ అందరినీ క్రాస్ చేసి గోల్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆ గోల్ ని స్టాప్ చేయడానికి కైజర్ అండ్ ఈసీఐ వస్తారు. ఇక్కడ బారో గోల్ చేయడానికి ఓన్లీ 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఈసీఐ అండ్ కైజర్ మధ్యలో నుంచి గోల్ చేయడము, అలాగే కార్నర్ లోకి షూట్ చేసి గోల్ చేయడము. బారో అక్కడి నుంచే గోల్ చేస్తే ఈసీఐ అండ్ కైజర్ వచ్చి ఆ గోల్ ని స్టాప్ చేస్తారు. అలాగే గగమారు కూడా ఈజీగా తన టైమింగ్ ని సెన్స్ చేయగలడు. అయితే బారో గోల్ చేయడానికి తన పొజిషన్ ని చేంజ్ చేసుకుంటాడు. అప్పుడు స్నఫీ వచ్చి ఏమైంది బారో, పిరికివాడిలాగా పారిపోతున్నావు, గోల్ చేయడానికి ఈగో ఉంటే సరిపోదని చెప్తాడు. దానికి బారో వచ్చి ఆ లెసన్ ని బ్లూ లాక్ నాకు ముందే నేర్పించింది, బట్ నేను ప్రపంచాన్ని చేంజ్ చేయాలంటే నా ఓన్ స్ట్రెంత్ ని యూజ్ చేసి బీట్ చేయాలని చెప్పి బాల్ ని షూట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఈసై అండ్ కైజర్ వచ్చి లైనప్ అవుతారు. అప్పుడు గగమార్కి వాళ్ళని యూజ్ చేసుకుని వాళ్ళ లెగ్స్ మధ్యలో నుంచి గోల్ ని చేస్తాడు. ఇక్కడ బోత్ టీమ్స్ 2 గోల్స్ ని స్కోర్ చేశారు. ఇక్కడ బారోని చేసి సేమ్ తన ఫ్రెండ్ లాగే అనిపిస్తాడు. ఇక స్నఫీ తన ఫ్రెండ్ వచ్చి ఛాంపియన్షిప్ ఫైనల్ లో మ్యాచ్ ఆడుతూ ఉండడం చూపిస్తారు. ఆ నెక్స్ట్ స్నఫీ తన ఫ్రెండ్ మళ్ళీ లైనప్ లో జాయిన్ అవ్వాలని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు స్నఫీ వాళ్ళు ఇంకా మనల్ని జాయిన్ చేసుకోరు, ఏదో ఒక చిన్న క్లబ్ లో జాయిన్ అవుతే బెటర్ అని చెప్తాడు. దానికి అతను ఒప్పుకోకుండా నేను చూస్తున్న డ్రీమ్ ని నువ్వు చూడలేకపోతే నన్ను వదిలి వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు. దానికి స్నఫీ అతను వదిలేసి వెళ్ళిపోతాడు. ఇక నెక్స్ట్ డే వచ్చి చూస్తే చనిపోయి నేల మీద ఉంటాడు. ఇక బారో గోల్ ని అందరూ సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటే స్నఫీ బారోని పిలిచి నైస్ గోల్ బారో, ఈ గోల్ నా గేమ్ ప్లాన్ లో లేదు, నేను తప్పని ప్రూవ్ చేసావని చెప్తే నీ ఫ్రెండ్ డ్రీమ్ వచ్చి 5 మేజర్ లీగ్స్ ని విన్ అవడము, ఆ తర్వాత ఏం రిగ్రెట్స్ లేకోకుండా రిటైర్డ్ అవడము. అలానే కదా నువ్వు నీ లైఫ్ ని జీవించాలని అనుకుంటున్నావు, నేను గ్రౌండ్ లో ఉన్నంత వరకు నేను అలా కానివ్వను, నువ్వు నీ రిటైర్మెంట్ ని బ్యాక్ తీసుకో, నేను నీతో సెటిల్ చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయని చెప్తాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ స్నఫీకి ఏం చెప్పాడో అండర్స్టాండ్ అవుతుంది. ఇక రిటైర్మెంట్ అవ్వకుండా ఫుట్బాల్ ని ఆడాలని డిసైడ్ అయ్యి బారో దగ్గరికి వెళ్ళి నేను చనిపోయేంత వరకు వరల్డ్ లోనే బెస్ట్ స్ట్రైకర్ ని నేనే, నాకు కూడా ఇప్పుడు డ్రీమ్స్ ఉన్నాయని చెప్తాడు. ఆ మాటలు విని ప్లేయర్స్ అందరూ ఫైర్ అవుతారు. అలాగే ఈ న్యూస్ ని ఆడియన్స్ విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక లాస్ట్ గోల్ ని ఎవరు స్కోర్ చేస్తారో ఇప్పుడు చూద్దాము. ఇక్కడ బారో గోల్ చేసినందుకు ఈసగి చాలా ఫ్రస్ట్రేటింగ్ గా ఉంటాడు. అప్పుడు రైచి వచ్చి స్నఫీని స్టాప్ చేయలేకపోయాను సారీ అని చెప్తే నువ్వు బాగానే స్టాప్ చేసావు, నేనే సిచ్యువేషన్స్ ని కరెక్ట్ గా రీడ్ చేయలేకపోయానని చెప్తాడు. అప్పుడే సార్చన్ సిస్టమ్ యొక్క 3 మినిట్స్ అయిపోయి మాస్టర్స్ ఇద్దరు బయటికి వచ్చేస్తారు. స్నఫీ వచ్చి సెండోతో రీప్లేస్ అవుతాడు. అలాగే నోవా వచ్చి జిన్ని పంపిస్తూ ఉంటే ఈసీ వచ్చి అతను ఎక్సలెంట్ ప్లేయర్, అతనికి టాలెంట్ ఉంది, కానీ అతని టీమ్ లో ఉంచిన ఏం యూజ్ ఉండదు, మనకి ఇక్కడ కావాల్సింది గేమ్ ని చేంజ్ చేసే ప్లేయర్, ప్లీజ్ హీరోని పెట్టండి, అలా అయితే ఈ మ్యాచ్ లో నేను గోల్ చేసి హీరో అవుతాను, నా ఐస్ అండ్ బ్రెయిన్ ఫాలో అయ్యే ప్లేయర్ వచ్చి హియోరీ ఒకడే, హియోరీని పెట్టానని చెప్తాడు. అప్పుడే నోవా వచ్చి దీంట్లో పర్ఫెక్ట్ రీజన్ లేదు, నేను రేషనల్ థియరీస్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తానని చెప్తాడు. అప్పుడు హియోరీ వచ్చి ఈజీగా అబిలిటీస్ నా అబిలిటీస్ సేమ్, నేను మ్యాచ్ లో ఉంటే ఈజీగా థింకింగ్ టైము అలాగే ప్లేయింగ్ స్పైడ్ ఇంక్రీజ్ అవుతుంది, ఇది ఊవర్స్ ని డీల్ చేయడానికి పర్ఫెక్ట్ రేషనల్ థియరీ అని చెప్తాడు. ఇక హియోరీ తన పాస్ట్ ని గుర్తు చేసుకుని ప్లీజ్ మాస్టర్ నన్ను మ్యాచ్ లో పెట్టండి అని చెప్తాడు. అప్పుడు నోవా ఈసగితో నువ్వు మ్యాచ్ లో గోల్ చేయలేకపోతే నెక్స్ట్ మ్యాచ్ లో లైనప్ నుంచి రిమూవ్ చేస్తానని చెప్తాడు. దానికి ఈజీగా యాక్సెప్ట్ చేస్తాడు. ఇక స్నఫీ బారోతో నా గేమ్ ప్లాన్ ని సర్పాస్ చేసి న్యూ గోల్ ని ఫైండ్ అవుట్ చేయి, ఇక టీమ్ రెస్పాన్సిబిలిటీని తీసుకొని మ్యాచ్ ని విన్ అవ్వమని చెప్తాడు. ఇక హియోరీ ఈసగితో నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తే నేను నా కోసం చూస్ చేసుకున్నా, నీకేమీ ఫేవర్ ఏం చేయడం లేదు, నువ్వు యుకిమియా ప్లేస్ లో ఉంటే ఏం చేసేవాడేమని చెప్తే నీకు ఫాస్ట్ పాస్ ని ఇచ్చి ఉంటే గోల్ చేసి మ్యాచ్ ని విన్ అయ్యేవాళ్ళమని చెప్తాడు. అయితే మనం యూబర్స్ ని డీల్ చేయడానికి నీ దగ్గర ప్లాన్ ఉందా అని చెప్తే లేదు, కానీ మనం డెఫినెట్ గా మ్యాచ్ ని విన్ అవుతామని చెప్తే ఆ మాటలకి హియోరీ చాలా ఎక్సైట్ అవుతాడు. ఇక నెక్స్ట్ మాస్టర్స్ వచ్చి బారో అండ్ ఈసగి గురించి ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే నోవా వచ్చి బారో బ్లూ లాక్ లోని బెస్ట్ స్ట్రైకర్ అని చెప్తే ఇక ఏసీ అండ్ బారో వచ్చి ఇలానే ఎవాల్వ్ అవుతే జపాన్ ని స్టాప్ చేయడం కష్టమని చెప్తాడు. అలాగే అలెక్సిస్ వచ్చి ఏసీ కైజర్ ని బీట్ చేస్తాడని చాలా భయపడిపోతాడు. అప్పుడే కైజర్ వచ్చి అలెక్సిస్ ని ఎంకరేజ్ చేస్తాడు. అలాగే లొరెన్జో బారోతో స్నఫీని ఎప్పుడూ అలా చూడలేదు, నేను నీకు రుణపడి ఉన్నానని చెప్తాడు. అలా అయితే లాస్ట్ గోల్ ని స్కోర్ చేయనివని చెప్తాడు. ఇక మ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక కైజర్ బాల్ ని తీసుకొని ముందుకు వస్తూ ఉంటాడు. అప్పుడే బారో కైజర్ నుంచి బాల్ ని తీసుకోవడానికి వస్తాడు. అయితే కైజర్ అలెక్సిస్ కి పాస్ చేస్తే ముందర ఉన్న 2 డిఫెండర్స్ ని క్రాచ్ చేసి వెళ్లిపోతాడు. అయితే బారో అండ్ డ్రాగో అలెక్సిస్ ని స్టాప్ చేయడానికి వస్తే కైజర్ కి పాస్ చేస్తాడు. ఇక కైజర్ గోల్ చేయడానికి అందర్ మోస్ట్ ని అనలైజ్ చేసి గోల్ బాక్స్ లోకి వెళ్లి కార్నర్ లోకి హిట్ చేసి గోల్ చేయాలని చూస్తాడు. బట్ పర్ఫెక్ట్ టైం లో లొరెంజో ఆ స్పాట్ లోకి వస్తే తన హెడ్ కి తగిలి బాల్ ఎయిర్ లో ఉంటుంది. ఇక ఈసగి బాల్ ని తీసుకోవడానికి రెడీగా ఉంటే ఐకో వచ్చి తన హెడ్ తో బాల్ ని గ్రౌండ్ కి హిట్ చేస్తాడు.
బట్ అది హియోరి దగ్గరికి వెళ్తుంది. కానీ బారో అతన్ని స్టాప్ చేస్తే నికో ఆ బాల్ ని తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటాడు. ఇక్కడ ఈసీఏ టీం వచ్చి చాలా ట్రబుల్ లో ఉన్నారు. ఇక బారో వచ్చి గోల్ చేయడానికి ఫ్రంట్ లైన్ లోకి వెళ్లిపోతాడు. ఇక్కడ ఊబర్స్ మూసి వచ్చి ముందుకన్నా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అలాగే చాలా ఫాస్ట్ గా గేమ్ ఆడడం చూసి హియోరి వాళ్ళ మూసిని అనలైజ్ చేయలేకపోతాడు. అలాగే ఈసగి ఇలాంటి సిచ్యువేషన్స్ లో గోల్ చేశాడని షాక్ అయిపోతాడు. ఇక్కడ మళ్ళీ ఒకసారి హియోరి తన ఫ్లాష్ బ్యాక్ మొత్తాన్ని గుర్తు చేసుకొని ఎలా బ్లూ లాక్ లో సర్వ్ అయ్యేవాడో చూపిస్తారు. ఇక మ్యాచ్ లోకి వస్తే బారో వాళ్ళ టీం ని ఒక కింగ్ లాగా లీడ్ చేస్తుండడం చూసి వాళ్ళలోనే బెస్ట్ స్ట్రైకర్ అవ్వడానికి బారోకి టాలెంట్ ఉంది. అయితే నాకు అలాంటి డ్రీమ్స్ లేవు. బట్ నాలాగా ఫ్యూచర్ చూసి అతన్ని చూశాను. అతనికి కూడా బెస్ట్ స్ట్రైకర్ అవ్వాలనే గోల్ ఉంది. బట్ నేను అతన్ని కలిసి ఉండకుంటే అతని టాలెంట్ బయటపడేది కాదు. నా ఫ్యూచర్ అబిలిటీతో ఈసగిని కింగ్ చేస్తాను. అప్పుడు వల్లోనే బెస్ట్ స్ట్రైకర్ అవుతాడని అనుకుంటాడు. ఇక నికో లొరెన్జోకి పాస్ చేస్తే కైజర్ అండ్ ఈసగి వచ్చి ఆ పాస్ ని తీసుకోవడానికి ట్రై చేస్తారు. కానీ లెఫ్ట్ లో ఉన్న బారోకి పాస్ చేస్తాడు. అయితే సడన్ గా హియోరి వచ్చి ఆ పాస్ ని తీసుకుంటాడు. అది చూసి అందరూ షాక్ అయిపోతారు. ఇక హియోరి, ఈసగి అండ్ యుకిమియా వీళ్ళ ముగ్గురు పాస్ చేసుకుంటూ డిఫెండర్స్ అందరినీ క్రాచ్ చేసి చాలా ఫాస్ట్ గా గేమ్ ని ఆడతారు. ఇక్కడ హియోరి వచ్చి పాస్ లో డ్రిబ్లింగ్ లో చాలా బాగా ఆడడం చూసి అందరూ షాక్ అయిపోతారు. ఇక డైరెక్ట్ షాట్ తో ఈసగికే పాస్ చేస్తాడు. అయితే ఈసగిని లొరెన్జో మార్క్ చేసి ఉంటారు. ఇక్కడ ఈసగి తన 2 legs ని యూజ్ చేసి ఇద్దరు నుంచి ఎస్కేప్ అవుతాడు. బట్ అప్పుడే కైజర్ వచ్చి ఆ బాల్ ని గోల్ చేయాలని చూస్తాడు. అయితే ఈసగి అండ్ కైజర్ వచ్చి ఇద్దరు ఒకేసారి బాల్ ని షూట్ చేస్తారు. కానీ బారో అండ్ ఆర్యు వచ్చి ఆ గోల్ ని బ్లాక్ చేసి స్టాప్ చేస్తారు. బట్ ఈసగి అండ్ హియోరి ప్లేయింగ్ స్టైల్ ని కైజర్ పర్ఫెక్ట్ గా అనలైజ్ చేయడం చూసి హియోరి షాక్ అయిపోతాడు. ఇక ఈసగి వచ్చి ఇంకా గోల్ చేయడానికి ఏదో మిస్ అవుతున్నానని అనుకుంటాడు. ఇంకా బాల్ ని ఎయిర్ లో ఉంటే కొనిగామి తీసుకోవడానికి వస్తాడు. కానీ ఆర్యు జంప్ చేసి తన హెడ్ తో బాల్ ని గ్రౌండ్ కి హిట్ చేస్తాడు. అప్పుడు ఐగో అండ్ కైజర్ బాల్ కోసం వస్తారు. కానీ ఇద్దరు బ్లాక్ చేసుకోవడంలో చాలా బిజీగా ఉంటారు. అప్పుడే ఈసగి వచ్చి బాల్ ని హియోరికి పాస్ చేస్తాడు. ఇక్కడ ఈసగి వచ్చి హియోరి మీద ఎక్స్పెక్టేషన్స్ ని పెట్టుకోవడం చూసి న్యూ అటాక్ ఫార్మేషన్స్ తో గోల్ చేయాలని చూస్తాడు. బట్ అప్పుడే వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ కి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఇప్పుడు ఈసగికి కూడా అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండడం చూసి ఇప్పుడు హియోరికి ఏం చేయాలో అర్థం కాదు. ఇక అప్పుడే ఈగో చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. స్ట్రైకర్ అంటే ఓన్ గా గోల్ చేయడము, ఎవరికి పాస్ ఇవ్వకుండా డైరెక్ట్ గా షూట్ చేయడము. అలాగే కరాసు, నువ్వు వేరే వాళ్ళ కోసం గేమ్ ఆడాల్సిన అవసరం లేదు, నీ కోసం నువ్వు ఆడమని చెప్పిన మాటలు కూడా గుర్తుకు వస్తాయి. ఇంతవరకు అతని కోసం ఏ ఛాయిస్ ని తీసుకోలేదని ఫస్ట్ టైం తనకు అనిపించింది చేస్తాడు. ఇక ఈసీగా పాస్ చేయమన్నా ఓన్గా గోల్ చేయడానికి వెళ్లి బాల్ ని గోల్ చేయడానికి షూట్ చేస్తాడు. బట్ సెండో వచ్చి ఆ గోల్ ని స్టాప్ చేస్తాడు. అది చూసి చాలా డిసప్పాయింట్ అయిపోయి ఇక ఫుట్బాల్ గేమ్ ని ఆడడం స్టాప్ చేయాలని డిసైడ్ అవుతాడు. అప్పుడే ఈసగి వచ్చి 1 more time అని చెప్తాడు. అయితే ఈసగి ఇంకా తన మీద ఎక్స్పెక్టేషన్స్ ని పెట్టుకోవడం చూసి ఆలోచిస్తూ ఉంటే నిలబడుకొని ఆలోచించొద్దు, ముందులాగే నా ఇమాజినేషన్ కి మించి గేమ్ ని ఆడమని చెప్తాడు. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఈజీ ఎక్స్పెక్టేషన్స్ చాలా డిఫరెంట్ అని అర్థమవుతుంది. ఇక్కడ ఈజీ ఎక్స్పెక్టేషన్స్ వచ్చి గోల్ చేసి ఫుట్బాల్ ఫ్యూచర్ ని చేంజ్ చేయడానికి, అందుకే ఈసగిని అందరూ ఫాలో అవుతున్నారు. అలాగే తన వల్ల అందుకే అందరూ ఎవాల్వ్ అవుతున్నారని అనుకుంటాడు. ఇక లొరెన్జో బారోకి పాస్ చేస్తే బాల్ ని షూట్ చేసి గోల్ చేస్తాడు. కానీ కొనిగామి వచ్చి ఆ గోల్ ని స్టాప్ చేస్తాడు. ఇక మళ్ళీ హియోరి ఫుట్బాల్ ఆడాలని డిసైడ్ అవుతాడు. ఇక ఆ బాల్ ని గోగమారు పట్టుకొని హియోరికి త్రో చేస్తాడు. తన దగ్గర నుంచి బాల్ ని తీసుకోవడానికి నికో అలాగే లొరెన్జో వస్తారు. అయితే ఈసగి అండ్ హియోరి వచ్చి 1-2 పాస్ టెక్నిక్ తో ఒక్కొక్క డిఫెండర్ ని క్రాస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఫస్ట్ టైం హియోరి మైండ్ అలాగే తన బాడీ వచ్చి పర్ఫెక్ట్ సింక్ లో ఉన్నాయని తెలుసుకుంటాడు. ఇక బాల్ ని పాస్ చేస్తే ఈసీగా బాల్ ని తీసుకోకుండా యుకిమియాని తీసుకోమని చెప్పి 2 డిఫెండర్స్ దగ్గర స్టాచ్యూ లాగా నిలబడుకుని ఉంటాడు. ఇక్కడ ఈసగి ఎందుకు నిలబడుకుని ఉన్నాడో హియోరికి అర్థం కాదు. బట్ నిలబడుకొని ఆలోచించద్దు, ముందులాగి నా ఇమాజినేషన్ కి మించి గేమ్ ని ఆడమని చెప్పాడు కదా, ఆ మాటలు ఇప్పుడు అర్థం చేసుకొని తన ప్లాన్ ని అండర్స్టాండ్ చేసుకుంటాడు. అయితే ఆ ప్లాన్ వర్క్ అవుతుందా లేదా అని తన డౌట్ గా ఉంటాడు. బట్ ఆ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇద్దరు రెడీగా ఉంటారు. ఇక హియోరి నుంచి బాల్ ని తీసుకోలేడని నికోకి తెలుసు. అయితే అతని ఫాస్ట్ అటాక్ ని స్లో డౌన్ చేయాలని అనుకుంటాడు. ఇక హియోరి ఈసగికి పాస్ చేస్తాడని ఆర్యు ఐకో రెడీగా ఉంటారు. అలాగే కైజర్ వచ్చి ఈసగికి పాస్ చేస్తే ఆ పాస్ ని తీసుకోవాలని ఈసగి దగ్గరికి వస్తాడు. కానీ ఈసగికి పాస్ చేయకుండా నికోని బీట్ చేసి ముందుకు వెళ్లిపోతాడు. ఇక హియోరి ఓన్ గా గోల్ చేస్తాడని లొరెన్జో స్టాప్ చేయడానికి వస్తాడు. అయితే ఇక్కడ తన ప్లాన్ వచ్చి లొరెన్జోని కూడా క్రాస్ చేయడము. అప్పుడే ఈసగికి హియోరి పాస్ చేస్తాడని అనుకొని స్టాప్ చేయడానికి బారో వచ్చి ఈసగిని చూడడం తప్ప నువ్వేమీ చేయలేవని చెప్తే నువ్వు కొంచెం లేట్ గా వచ్చావని చెప్తాడు. అప్పుడే ఈసగి వచ్చి ఐకో, ఆర్యు అండ్ కైజర్ నుంచి ఎస్కేప్ అయ్యి ముందుకు వెళ్తూ ఉంటాడు.
అప్పుడు ఇయోరి పర్ఫెక్ట్ టైంలో ఈసీఐకి పాస్ చేస్తే తను బాల్ ని చూడకుండా ముందుకు వెళ్తూ ఉంటాడు. అప్పుడే బాల్ వచ్చి ఈసీఐ ముందర తనకి కావాల్సిన ప్లేస్ లో ఉంటుంది. అప్పుడు ఈసీఐ వచ్చి తన లెఫ్ట్ లెగ్ తో బాల్ ని షూట్ చేసి గోల్ చేస్తాడు. దాంతో ఈసీఐ టీం వచ్చి విన్ అయిపోతుంది. ఈ మ్యాచ్ లో ఈసీఐ గోల్స్ వచ్చి 2, కైజర్ గోల్స్ వచ్చి 1. అది కూడా ఈసీఐ పాస్ చేసింది. ఇక్కడ ఇయోరే అండ్ ఈసీఐ గోల్ ని చూసి వాళ్ళు ఎలా ఇలాంటి గోల్ ని చేశారని అందరూ షాక్ అవుతారు. ఈ గోల్ తో ఈసీఐ ఈ మ్యాచ్ లోనే హీరో అయిపోతాడు. అప్పుడే లోరెన్జో వచ్చి ఈ గోల్ యొక్క వాల్యూ వచ్చి 100 మిలియన్స్ అని స్మైల్ చేస్తాడు. అలాగే అలెక్సిస్ వచ్చి వాళ్ళు ఐ కాంటాక్ట్ లేకోకుండానే పర్ఫెక్ట్ సింక్ లో ఉండి గోల్ చేశారు. ఇదేనా ఈసీఐ ఫుట్బాల్ మ్యాజిక్ అని అంటే పక్కనే ఉన్న కైజర్ ఈసీఐ గోల్ వల్ల చాలా ఫ్రస్ట్రేట్ అవుతాడు. ఇక నెక్స్ట్ ఈసీఐ హియోరీతో మన ఇద్దరికి కంప్లీట్ ట్రస్ట్ ఉంటే ఇద్దరము సేమ్ విజన్ ని చూస్తామని అనుకున్నట్టే మనం గోల్ చేశాము. నా సెల్ఫిష్ డిమాండ్స్ ని ఫాలో అయినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తాడు. అప్పుడు హియోరీ వచ్చి అవును నువ్వు చెప్పింది నిజమే, నేను అది రిలీజ్ అయ్యాక ఫ్రీకా గేమ్ ని ఆడగలిగాను, ఇదంతా నీ వల్లే, థ్యాంక్స్ అని చెప్తే మనం వరల్డ్ లోనే బెస్ట్ ప్లేయర్స్ అయ్యేంత వరకు ఇలానే గేమ్ ని ఆడదామని ఈసీగా చెప్తాడు. అప్పుడు హియోరీ వచ్చి ఇలాంటి ప్లేయింగ్ స్టైల్ తో గేమ్ ని నీతో అస్సలు ఆడను, వరల్డ్ లోనే బెస్ట్ స్ట్రైకర్ ని క్రియేట్ చేసి బ్రాండ్ ఆఫ్ ఫుట్బాల్ ని ఆడుతాను. హానెస్ట్ గా చెప్పాలంటే నేను ఫుట్బాల్ ని ఆడడం స్టాప్ చేయాలని డిసైడ్ అయ్యాను. బట్ లాస్ట్ గోల్ ని చూసాక నేను ఫుట్బాల్ ని వదలకూడదని డిసైడ్ అయ్యాను. స్ట్రైకర్స్ నాతో కిబాప్ అవ్వకపోతే నేను వాళ్ళని అసలు పట్టించుకొని అది నువ్వైనా సరే అని చెప్తాడు. దానికి ఈసీగా ఒక స్మైల్ చేసి చాలా ఎక్సైట్ అవుతాడు. ఇక ఫ్రెంచ్ విఎస్ ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. లాస్ట్ గోల్ ని రిన్ స్కోర్ చేసి మ్యాచ్ ని ఫినిష్ చేస్తాడు. ఇక రిన్ బాడీ బ్యాలెన్స్ ని, డ్రిబ్లింగ్ ని, షూటింగ్ చూసి చాలా ఫాస్ట్ గా ఇంప్రూవ్ అయ్యాడని నాగి షాక్ అయిపోతాడు. అలాగే రిన్ వచ్చి ఈసీగానే బీట్ చేయడానికి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే నాగి రిన్ తో ఎలా నువ్వు ఇంత స్ట్రాంగ్ అయ్యావు, దానికి రీజన్ ఏంటని అడిగితే నా బ్రదర్ ని అలాగే ఈసీని బీట్ చేయడానికి అని చెప్తాడు. అయితే వాళ్ళని బీట్ చేసిన తర్వాత నీ గోల్ ఏంటని అడిగితే ఫుట్బాల్ వరల్డ్ ప్రతి ఒక్కటి నేనే డిసైడ్ చేస్తాను, నన్ను డిఫీట్ చేయాలని అనుకున్న వాళ్ళని నేను డిఫీట్ చేసి వాళ్ళ ఫుట్బాల్ లైఫ్ ని డిస్ట్రాయ్ చేస్తానని చెప్తాడు. ఇంకో పక్క ఈసీఐ కైజర్ ని బీట్ చేశాడని చాలా హ్యాపీ అవుతాడు. ఇక అప్పుడే ప్లేయర్స్ ర్యాంకింగ్స్ రివీల్ చేస్తారు. ఫస్ట్ ప్యానల్ లో వచ్చి 29 నుంచి 24 వరకు ర్యాంకింగ్ ప్లేయర్స్ ని చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ప్యానల్ లో వచ్చి టాప్ 23 నుంచి 12 వరకు ర్యాంకింగ్ ప్లేయర్స్ ని చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ 7 నుంచి 11 వరకు చూసుకోవచ్చు. ఇక రియో అలాగే నాగి అమౌంట్ వచ్చి తగ్గిపోయి ఉంటుంది. అది చూసి నెక్స్ట్ మ్యాచ్ లో గేమ్ బాగా ఆడాలని అనుకుంటారు. ఇక టాప్ 5 లో వచ్చి 2 ప్లేయర్స్ ఉంటారు, కొనిగామి అండ్ చిగిరి. టాప్ 4 లో వచ్చి బాజిరా, టాప్ 3 లో వచ్చి బారు, టాప్ 2 లో వచ్చి ఈసగి. ఇక టాప్ 1 లో ఉండేది రిన్. ఇక్కడ ఇంగ్లాండ్ మ్యాచ్ లో రిన్ వచ్చి వరుసగా 3 గోల్స్ ని చేయడం వల్ల 150 మిలియన్ అమౌంట్ ఆఫర్ వచ్చింది. అలాగే వరల్డ్ లోనే స్ట్రాంగెస్ట్ క్లబ్ నుంచి కైజర్ కి ఆఫర్ వస్తుంది. ఈ క్లబ్ లోనే ఇటాసి సాయి కూడా ఉండేది. ఇక్కడ కైజర్ అనుకున్నట్టే తనకి బెస్ట్ క్లబ్ నుంచి ఆఫర్ వచ్చింది. కానీ కైజర్ కి వచ్చి ఇప్పుడు ఈసగిని డిఫీట్ చేయడం ఒకటే గోల్, అలాగే రిన్ గోల్ కూడా అదే. అలాగే లాస్ట్ మ్యాచ్ లో రిన్ ని డిఫీట్ చేసి బెస్ట్ స్ట్రైకర్ అవ్వాలని ఈసగి గోల్. ఇక నెక్స్ట్ మ్యాచ్ లో అన్నిటికీ ఆన్సర్స్ దొరుకుతాయి. ఇక జర్మనీ వాళ్ళంతా నెక్స్ట్ మ్యాచ్ కి ప్రాక్టీస్ అవుతూ ఉంటారు. ఇక్కడ రైచి అమౌంట్ వచ్చి హియోరీ కన్నా చాలా తక్కువగా ఉండడము జీర్ణించుకోలేకపోతాడు. అప్పుడు యుకిమియా హియోరీతో లాస్ట్ పాస్ ఈసగి చేసావు కదా, చాలా బాగా పాస్ చేసావు, మ్యాచ్ లో ఏమైనా జరిగిందా అని అంటే ఈసగికి ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా, ఆ విషయమే వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది విని షాక్ అయిపోతారు. అప్పుడు రైచి వచ్చి అయితే నువ్వు స్ట్రైకర్ కాలేవని చెప్తే సోషల్ మీడియా అంతా ఈసగిని ఏకిపారేస్తుంది. ఒకసారి ఈ ఆర్టికల్ ని చూడండి అని చెప్తే కైజర్ అంటే ఈసగి మ్యాచ్ లో పిల్లలలాగా గోల్ కోసం కొట్టుకుంటున్నారు. ఒకవేళ వాళ్ళు సింక్ అయ్యే గేమ్ ఆడగలిగితే వరల్డ్ లోనే డియో స్ట్రైకర్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్తారు. అది విని ఈసగి కైజర్ తో కలిసి గేమ్ ఆడటమా, అది అసలు జరగదని చెప్పి చాలా ఫ్రస్ట్రేట్ అవుతారు. ఒకసారి ఇక్కడ ఈసగి రియాక్షన్ ని చూడండి తెలుస్తుంది. అలాగే వాళ్ళు కూడా ఈసగిని ఆట పట్టిస్తూ ఉండడం చూస్తాము. ఇక అప్పుడే కరోనా వచ్చి నేను ప్రాక్టీస్ కి వెళ్తున్నానని చెప్తే ఇక అందరూ వెళ్తారు. బట్ ఈగరాజు తప్ప ఇక ఈసగి దగ్గరికి వెళ్లి నేను ఇంకా ఒక మ్యాచ్ లో కూడా ఆడలేదు, అలాగే అమౌంట్ కూడా లేదు, నేను టీంలో జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలని అడుగుతాడు. కానీ ఈసగికి ఏం చెప్పాలో తెలియదు, బికాజ్ అతను దేంట్లో యూజ్ అవుతాడో తెలియదు. అప్పుడు ఈసగి వచ్చి నువ్వు ఎందుకు ఫుట్బాల్ ఆడాలని డిసైడ్ అయ్యావని అడిగితే మా ఫ్యామిలీ టెంపుల్ ని టేక్ ఓవర్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను ఫుట్బాల్ ని ఆడుతున్నానని చెప్తాడు. ఇక ఈసగి వచ్చి నీ గోల్ ని అదర్స్ తో కంపేర్ చేసుకోవద్దు, నీ ఓన్ గోల్స్ ని చేజ్ చేయడమే నీ ఈగో ఫౌండేషన్, ఆ ఈగోని లాస్ట్ అవ్వద్దు, చాలా డీప్ గా హోల్డ్ చేసుకోమని చెప్తాడు. ఇక్కడ ఈసగి ఏం చెప్పాడో ఇగరాశికి అర్థమయ్యి నిన్ను ఫస్ట్ మీట్ అయినప్పుడు నువ్వు 100 మిలియన్ వర్త్ ప్లేయర్ అవుతావని నేను అస్సలు అనుకోలేదు, నువ్వు అమేజింగ్ ఈసగి, ఖచ్చితంగా నువ్వు వరల్డ్ లోనే బెస్ట్ స్ట్రైకర్ అవుతావని చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఇంకో పక్క కైజర్ ప్రాక్టీస్ చేసుకుంటూ నేను బ్లూలాక్ లోకి వచ్చింది నోవాన్ సర్పాస్ చేసి స్ట్రాంగెస్ట్ క్లబ్ లో జాయిన్ అయ్యి వరల్డ్ లోనే బెస్ట్ స్ట్రైకర్ ని అవుదామని వచ్చాను, కానీ ఈసగిని డిఫీట్ చేయలేకపోయాను, అతన్ని డిఫీట్ చేసి ఈ బ్లూలాక్ నుంచి వెళ్ళిపోతానని డిసైడ్ అవుతాడు. అప్పుడే అలెక్సిస్ వచ్చి నువ్వు చేయగలవని చెప్తాడు. ఇక కైజర్ అండ్ అలెక్సిస్ ఎలా మీట్ అయ్యారో ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. అలెక్సిస్ పేరెంట్స్ వచ్చి సైంటిస్ట్, బట్ అతను మ్యాజిక్ ను బాగా బిలీవ్ చేస్తాడు. ఇక వాళ్ళ ఇంట్లో వచ్చి మ్యాజిక్ ని ఎవరు నమ్మరు,
ఎందుకంటే వాళ్ళు సైంటిస్ట్ కాబట్టి కళ్ళతో చూసింది మాత్రమే నమ్ముతారు. రాధేశ్యామ్ మూవీలో సైంటిస్ట్ విఎస్ కృష్ణంరాజు మధ్య ఒక సీన్ ఉంటుంది కదా, సేమ్ అలాంటి సిచ్యువేషన్ ఇది కూడా. ఒక రోజు గాయాలతో ఇంటికి వచ్చి ఒక మ్యాజిక్ స్పెల్ తో ఆ గాయాలని హీల్ చేయమని చెప్తే, నువ్వు ఆ గాయాలని క్లీన్ చేసుకోకపోతే డిస్ఇన్ఫెక్షన్ అయ్యి చనిపోతావు అని చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అలాగే ఒక రోజు మంచుతో స్నోమ్యాన్ ని తయారు చేసి దానికి ప్రాణం రావాలని మ్యాజిక్ స్పెల్స్ ని వేస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్ వచ్చి, మాకు ఎక్స్పెరిమెంట్ చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంది, సౌండ్ చేయొద్దు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, మ్యాజిక్ గురించి మాట్లాడదని చెప్పి ఆ స్నోమ్యాన్ ని తంతారు. అది వెళ్లి వాళ్ళ పేరెంట్స్ కి చెప్తే మ్యాజిక్ ని బిలీవ్ చేసేవాళ్ళు నా ఇంట్లో ఉండొద్దని చెప్తాడు. ఆ మాటలకి ఏడ్ చేసి మ్యాజిక్ కోసం అన్ని వేస్ లో సర్చ్ చేస్తాడు. లాస్ట్ కి ఫుట్బాల్ లో ఉందని తెలుసుకొని ఫుట్బాల్ ని నేర్చుకుంటాడు. ఇక ఒక రోజు అతని ఫుట్బాల్ గేమ్ ని చూసి, నువ్వు ప్రో ప్లేయర్ అవ్వాలని అనుకుంటే మా క్లబ్ లో ట్రై చేయని చెప్తాడు. ఇక ట్రైఅవుట్స్ గేమ్ లో ఆడుతాడు. కానీ అక్కడ వచ్చి తనకన్నా స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉంటారు. వాళ్ళతో కేపప్ కాలేక ఒక గోల్ కూడా చేయలేకపోతాడు. ఇక హోప్స్ అన్ని వదిలేసుకున్న టైంలో కైజర్ అలెక్సిస్ తో, ఇంపాసిబుల్స్ ని బిలీవ్ చేస్తావా, ఎవరైతే ఇంపాసిబుల్ ని బిలీవ్ చేస్తారో వాళ్ళు ఈజీగా దాన్ని గివ్ అప్ చేస్తారు, ఆ ప్రాసెస్ నే వీక్ అని అంటారు. అలాంటి వాళ్ళంటే నాకు నచ్చారు. మన అపోనెంట్స్ చాలా బాగా ఆడుతున్నారు, అది నేను కూడా ఒప్పుకుంటా. బట్ వాళ్ళ ప్లేయింగ్ స్టైల్ వచ్చి హై లెవెల్లో ఉంది, కానీ వాళ్ళలో ఒక స్ట్రాంగ్ ప్లేయర్ కూడా లేడు. కానీ నువ్వు చాలా డిఫరెంట్ గా ఉన్నావు, అలాగే ఒక స్టెప్ ముందుగానే ఆలోచిస్తున్నావు, కానీ నీకు కరెక్ట్ పార్ట్నర్ లేడు. ఇప్పుడు నేను నీ వైపు ఉన్నాను, పదా వాళ్ళకి మనం ఏంటో చూపిద్దామని చెప్తాడు. అలా కైజర్ అండ్ అలెక్సిస్ మీట్ అయ్యి ఇద్దరు కలిసి వాళ్ళ ఆపోనెంట్స్ టీమ్ ని డిఫీట్ చేస్తారు. ఆ తర్వాత డిన్నర్ కి, ట్రైనింగ్ కి, స్నానం చేయడానికి ఇద్దరు కలిసే వెళ్తారు. అంటే అంత క్లోజ్ అయిపోతారు. ఇక అలెక్సిస్ కైజర్ తో, నాది నార్మల్ గా వీక్ మెంటాలిటీ అని చెప్తే, నా నెక్ పైన బ్లూ రోజ్ టాటూని ఎందుకు వేపించుకున్నానో తెలుసా, ఈ బ్లూ రోజ్ వచ్చి ఇంపాసిబుల్ థింగ్స్ ని అచీవ్ చేయడానికి సింబల్, ఇంపాసిబుల్ థింగ్స్ ని రియాలిటీగా టర్న్ చేయడమే నా గోల్, అలా నేనే ఒక ఇంపాసిబుల్ అవుతాను, నేను ఛాంపియన్స్ లీగ్ ని అలాగే వరల్డ్ కప్ ని విన్ అవుతానని చెప్తాడు. అప్పుడే కైజర్ గోల్ అతని గోల్ అని డిసైడ్ అవుతాడు. ఇక ప్రజెంట్ లోకి వస్తే అలెక్సిస్ కైజర్ కోసం వస్తాడు. అప్పుడే కైజర్ తన గొంతుని గట్టిగా పట్టుకొని ఉండడం చూసి స్టాప్ చేయమని చెప్తే అలెక్సిస్ తో, ఈజీగాని కంప్లీట్ గా డిఫీట్ చేయడానికి ఒక న్యూ వెపన్ ని క్రియేట్ చేశాను, అది కూడా ఫ్రాన్స్ విఎస్ ఇంగ్లాండ్ మ్యాచ్ లో డిస్కవరీ చేశాడు. ఇంకో పక్క వాళ్ళ మనీ ఎలా ఇంక్రీజ్ అయిందో డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అలాగే ఈజీగా వచ్చి పిఎక్సీ గేమ్ లో రినీ డిఫీట్ చేసి ర్యాంకింగ్ లో నెంబర్ 1 లోకి వెళ్లాలని అనుకుంటాడు. అప్పుడే యుకిమియా వచ్చి, ఇప్పుడు పిఎక్సీ విఎస్ బర్సిలోనా మ్యాచ్ కి టైం అయింది, వెళ్లి చూద్దాం పదా అని అంటే మ్యాచ్ ని చూడడానికి మానిటర్ రూమ్ లోకి వెళ్తారు. ఇక మ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. స్ట్రైకర్ పొజిషన్ లో రిన్ ఒకడే ఉంటాడు. సీడో వచ్చి బెంచ్ మీద ఉండడం చూస్తాము. బాల్ రిన్ దగ్గర ఉంటే బాచిరా ఓటయ్యో వచ్చి అతన్ని స్టాప్ చేయడానికి వస్తారు. అప్పుడే బ్యాక్ లో ఉన్న నానాసేకి పాస్ చేసి ముందుకు వెళ్లిపోతాడు. ఇక నానాసే వచ్చి లెఫ్ట్ లో ఉన్న చార్లెస్ కి పాస్ చేస్తే రిన్ గోల్ చేయడానికి పర్ఫెక్ట్ రేంజ్ లో ఉండడం చూసి అతనికి పాస్ చేస్తాడు. ఇక ఈసీగా వచ్చి రిన్ ఫేవరెట్ షాట్ అయిన కరు షాట్ తో గోల్ చేస్తాడని అనుకుంటాడు. బట్ డిఫరెంట్ స్పిన్ ని యాడ్ చేసి డెవిల్ స్పిన్నింగ్ మిడ్ రేంజ్ షాట్ ని షూట్ చేస్తాడు. అది చూసి ఈసగి షాక్ అయిపోతాడు. ఇక వాళ్ళ మాస్టర్ వచ్చి రిన్ ప్లేస్ లో షీడోని సబ్స్టిట్యూట్ చేస్తాడు. అలాగే కరాసుని టెచ్చుని కూడా సబ్స్టిట్యూట్ చేసి న్యూ అటాకింగ్ ఫార్మేషన్ తో మ్యాచ్ ని కంటిన్యూ చేస్తారు. నెక్స్ట్ షీడో కూడా గోల్ చేస్తాడు. అయితే చార్లెస్ పాస్ చేసిన బాల్ వచ్చి చాలా హై స్పీడ్ తో వస్తూ ఉంటుంది. ఇక అందరూ షీడో గోల్ చేయడాలని అనుకుంటారు, కానీ గోల్ చేయడం చూసి షాక్ అయిపోతారు. అలాగే రిన్ గ్రౌండ్ లో ఉన్నప్పుడు, షీడో గ్రౌండ్ లో ఉన్నప్పుడు అలా గేమ్ ప్లేయింగ్ స్టైల్ వచ్చి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే ఈసీ అండ్ హియోరీ వచ్చి షీడోకి ఆ పాస్ ని ఇంటెన్షనల్ గానే చేసేసాడు. అలాగే రిన్ కి వచ్చి బ్యాక్ స్పిన్ ని పెట్టి పర్ఫెక్ట్ పాస్ ని ఇచ్చాడు. ఓవర్స్ కి డిఫెన్స్ లో లోరెన్జో ఎలాగో, ఫ్రాన్స్ కి చార్లెస్ వచ్చి ఆఫెన్స్ లో ఆర్ట్ లాగా, ఇంకో పక్క ఇంగ్లాండ్ విఎస్ ఇటలీ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. బట్ ఆ మ్యాచ్ లో నాగే అండ్ రీ ఏం చేయలేకపోతారు. ఇక చిగిరి వచ్చి బారోని గోల్ చేయనీయకుండా స్టాప్ చేస్తే బారో సెండోకి పాస్ చేస్తాడు. అప్పుడు సెండో లాస్ట్ గోల్ ని స్కోర్ చేసి టీం ని గెలిపిస్తాడు. అప్పుడు నాగి వచ్చి సేమ్ రిన్ అడిగిన క్వశ్చన్ ని బారోని అడిగితే వరల్డ్ బెస్ట్ ప్లేయర్ అవడానికి అని చెప్తాడు. ఆ గోల్ ని రీచ్ అయిన తర్వాత ఏం చేస్తావని అడిగితే నన్ను ఛాలెంజ్ చేసిన ప్రతి ప్లేయర్ ని డిస్ట్రాయ్ చేస్తానని చెప్తాడు. అలాగే నాగిని, నీకు ఫుట్బాల్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇప్పుడు లేదని అనిపిస్తుంది, నువ్వు ముందులాగా గేమ్ ని ఆడడం లేదు, నువ్వు నాకు ఒక లూజర్ లాగా కనిపిస్తున్నావు, నువ్వు నీ ఈగోని ఫైండ్ అవుట్ చేయలేకపోతే వరల్డ్ స్టేజ్ లో నువ్వు ఫైట్ చేయలేవని చెప్తాడు. అలాగే ఇంకో పక్క సీడ్ సెకండ్ గోల్ చేయడం వల్ల ఫ్రాన్స్ మ్యాచ్ విన్ అవుతుంది. ఇక్కడ ఫ్రాన్స్ అండ్ జర్మనీ టీమ్స్ వచ్చి ఒక మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అయితే ఫ్రాన్స్ విఎస్ జర్మనీ మ్యాచ్ లాస్ట్, దాని మీనింగ్ వచ్చి ఆ మ్యాచ్ ని ఎవరైతే విన్ అవుతారో వాళ్ళే ఈ యుఎఫ్ఏ లీగ్ లో ఛాంపియన్ అని ఈజీగా చాలా ఎక్సైట్ అవుతాడు. అయితే ఇంగ్లాండ్ కి వచ్చి ఇంకో లాస్ట్ ఛాన్స్ ఉంటుంది. ఇంకో పక్క జిన్ని ఎగిరాసి వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు. అయితే నోవా వచ్చి ఆ ప్రాక్టీస్ ను చూస్తూ ఉంటాడు. ఇక మ్యాచెస్ అన్ని ఫినిష్ అయిపోవడం వల్ల ఇంకోసారి అందరి ర్యాంకింగ్స్ ని చూపిస్తారు.
టాప్ 5 నుంచి 23 ప్లేయర్స్ వచ్చి వీళ్ళే. ఇక 24 నుంచి 35 లో ఉన్న ప్లేయర్స్ కి వచ్చి టాప్ 23 కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇట్లీ వాళ్ళకు ఉండదు. ఎందుకంటే వాళ్ళ టీం కి మ్యాచెస్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఇక టాప్ 4 లో వచ్చి షీడో, టాప్ 2 లో వచ్చి బారో అండ్ ఈసై ఉన్నారు. నెక్స్ట్ మ్యాచ్ రిజల్ట్స్ ని బట్టి టాప్ 3 పొజిషన్ ఎవరిదని డిసైడ్ అవుతుంది. ఇక ఫస్ట్ పొజిషన్ లో వచ్చి రెన్నో, అప్పుడే నోవా వచ్చి వాళ్ళ టీమ్ తో ఎవరైతే లాస్ట్ లో ఉన్నారో అలాగే ఎవరైతే ఫస్ట్ పొజిషన్ కి ఏం చేస్తున్నారో కామ్ గా లాజికల్ గా గోల్ ని స్కోర్ చేసి మ్యాచ్ ని విన్ అవ్వమని చెప్తాడు. అలాగే లోకి వచ్చి వాళ్ళ టీం మెంబర్స్ ఎక్కడెక్కడ మిస్టేక్ చేశారో దానికి ఏమేమి ఇంప్రూవ్ చేసుకోవాలో అవన్నీ ప్లేయర్స్ కి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇక చార్లెస్ అవి వినకుండా అక్కడ నుంచి ఎస్కేప్ కావాలని చూస్తాడు. అప్పుడు లోకి, నేను ఫ్రాన్స్ లో జాయిన్ అవ్వడానికి రీజన్ వచ్చి నువ్వే. నేను వరల్డ్ లోనే బెస్ట్ స్ట్రైకర్ కావాలంటే నీలాంటి పాసర్ అవసరము. నీకు టాలెంట్ ఉంది కానీ ఎక్స్పీరియన్స్ లేదు. అలాగే నాకు 15 ఇయర్స్ అయితే నువ్వు నాకన్నా యంగ్ ప్లేయర్ వే అని లెసన్ ఇస్తూ ఉంటాడు. అయితే అది వినకుండా తను ఇయర్స్ ని క్లోజ్ చేసుకొని నువ్వు ఎంత ఎక్కువ చేయమని చెప్తే నేను అంత తక్కువ చేస్తానని చెప్తాడు. అప్పుడు లోకి టీం అందరితో, నేను రెనా అండ్ షీడోని యూజ్ చేసుకుని 2 ఫార్మేషన్స్ ని క్రియేట్ చేశాను. ఎందుకంటే చార్లెస్ టాలెంట్ ని బయటికి తీసుకురావడానికి. అలాగే మీరు కూడా సిచ్యువేషన్స్ ని అడాప్ట్ చేసుకుని ఎవాల్వ్ అవుతూ వచ్చారు. దానికి చాలా థ్యాంక్స్. నెక్స్ట్ మనం నోవా టీమ్ తో గేమ్ ఆడబోతున్నాము. ఆ టీమ్ లో ఈసీ అండ్ కైజర్ 2 స్ట్రైకర్స్ ఉన్నారు. మన టీమ్ లో కూడా 2 స్ట్రైకర్స్ ఉన్నారు. బట్ వాళ్ళ ఫార్మేషన్ అండ్ మన ఫార్మేషన్ వచ్చి చాలా డిఫరెంట్. లాస్ట్ మ్యాచ్ లో రినా అండ్ షీడో కలిసి నోవా టీమ్ తో ఆడబోతున్నారు. ఎలాగైనా మ్యాచ్ ని విన్ అవ్వమని చెప్తాడు. ఇక ఫ్రాన్స్ జర్మనీ మ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. దానికంటే ముందు ఈగో జర్మనీతో ఏం మాట్లాడాడో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.